చలియా 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 ఏమన్నా లుంగిలో ఉన్న సుఖం ఫ్యాంట్లో యాడుంటది. బీర్ ఉండాలి. నానా ఆల్రెడీ తాగొచ్చావు, మళ్ళీ ఎందుకు తాగుతున్నావు? ఏ లైట్గా ఒక్క బీరే. బేబీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఏంట్రా నువ్వు తాగిన ప్రతిసారి అంత అతి ప్రేమ చూపిస్తావేంటి? తాగినప్పుడే నిజాలు వస్తాయి. అబ్బో బేబీ ఉమ్, నీకు నేనంటే ఇష్టమా? చాలా ఇష్టం. అసలు నా మీద నీకు నమ్మకం ఉందా? అసలు నేను లవ్వే చేయను అనుకున్నాను, కానీ ఇప్పుడు నీతో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నానంటే నీ మీద నమ్మకం లేకుండానే ఉన్నానా? కరెక్టే బేబీ. ఉమ్, ఒకవేళ మనం పెళ్లి చేసుకుంటామంటే మీ నాన్న ఒప్పుకోకపోతే? ఒప్పుకోకపోతే ఏంటి, ఒప్పుకునేలా చేద్దాం. మా నాన్న కొంచెం స్ట్రిక్టే గాని పాపం మనిషి చాలా మంచోడు. ఒకవేళ మీ నాన్న ఈ అబ్బాయి ఎవరు అంటే ఏం చేస్తావు? వీడి నాన్న నీ అల్లుడు అని ధైర్యంగా తలెత్తి చెప్తాను. అందుకే బేబీ నువ్వంటే నాకు ఇష్టం. లవ్ యూ టూ. ఎవరో వచ్చారు ఈ టైంలో. ఎవరు? నాన్న ఏంటి ఈ టైంలో వచ్చాడు? రవి 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 లే రవి, నాన్న వచ్చాడు. లే రవి. అయ్యో మా నాన్న వచ్చాడు రా, లే. అయ్యో నువ్వు నీ ముద్దు నిద్ర. ఛ! లే. అయ్యో లే. రవి రే ముద్దోడా. అయ్యో కాలు మీద కొడుతున్నాను నాన్న. అమ్మా ఓకే. అయ్యో 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 నాన్న. అయ్యో మందు స్మెల్. ఓకే కూల్ గా కూల్. ఆల్ ఈజ్ వెల్. ఓకే ఏంటి చెప్పు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తావు. ఫోన్ లోపల ఎక్కడో పెట్టాను నాన్న. మరి కాలు మీద కొట్టాను వినపలేదా? అది నేను వాష్రూమ్ లో ఉన్నానన్నా. లోపల నాన్న. నాన్న వాటర్ తీసుకొస్తాను. అబ్బా నాన్న ఏంటి నాన్న సడన్ గా వచ్చారు? వేరే ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉండి వచ్చాను. ఎన్ని రోజులుంటారు? ఏ అదే ఆఫీస్కి లీవ్ పెడదామని. నాకు తెలిసి 2 రోజులు పని అయిపోతుంది. 2 డేసా? ప్రయాణం చేసి ఒళ్ళంతా పులిసిపోయిందమ్మా. వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. ఫ్రెష్ అవ్వండి నాన్న.
నాన్న ఆ, ఇటు దేనికి? అందులో వాటర్ రావట్లేదు నాన్న. ఈ మంత్ రెంట్ ఇచ్చేటప్పుడు ఓనర్కి 1000 రూపాయలు కట్ చేసుకొని ఇవ్వు. సరే నాన్న. అమ్మో వీడు లోపలే ఉన్నాడు కదా. రవి లేరా? రేయ్. రా లే రవి, మా నాన్న వచ్చాడ్రా. డాడీ ఫోన్ చేశాడు. అయ్యో ఫోన్ చేయడం కాదు, డైరెక్ట్ గా ఇంటికే వచ్చేసాడ్రా. ఇంటికి ఇంటికి వచ్చాడా? ఆ, మన ఇంటికా? మన ఇంటికి తొందరగా బయటికి వెళ్ళు రవి. మన ఇంటికి రావడం ఏంటి? అయ్యో, లేరా మా నాన్న వచ్చారు. లే రవి. లేరా? అయ్యో నువ్వు బయటికి వెళ్ళు. కిందకి వెళ్ళి తొందరగా. నేను రెంట్ కడతా, నేను బయటకు వెళ్ళడం ఏంటి? కావాలంటే పక్కన కామాక్షి రాజు దాంట్లో మీ నాయన ఏంటి చెప్తున్నావు? కనీసం ప్యాంట్ రేపు ప్యాంట్ లేకుండా ఎట్ట వెళ్తాను? కిందకేస్తాను, వెళ్ళవా ఇంకా? కిందకేసేది ఇప్పుడు. ఆ, గౌతమి నువ్వు ఎవరు నువ్వు అసలు? నాన్న వంట నాన్న. ఒకవేళ మీ నాన్న ఈ అబ్బాయి ఎవరు అంటే ఏం చేస్తావు? వీడి నాన్న నీ అల్లుడు అని ధైర్యంగా తలెత్తి చెప్తాను. వంట నాన్న. వంటోడా? అబ్బాయిని పెట్టుకున్నావు ఏంటమ్మా వంటోడిగా? అమ్మాయిని పెట్టుకోవచ్చు కదా. అంటే ఇక్కడ అమ్మాయిలు కాస్ట్లీ నాన్న, అబ్బాయిలు చీప్ గా దొరుకుతారు అందుకని. మరి ఎంత చీప్ అయితే మాత్రం అబ్బాయిని పెట్టుకుంటావా? డబ్బులు తక్కువ ఉంటుందిగా. ఏయ్ చూస్తున్నావేంటి? వెళ్ళి కాఫీ పెట్టు. ఏం చూస్తున్నావు? చెప్పాడుగా మా నాన్న, వెళ్ళి కాఫీ పెట్టుకో. వెళ్ళు. నార్మల్ కాఫీనా ఫిల్టర్ కాఫీనా సార్? ఫిల్టర్ కాఫీ. కూర్చోండి నాన్న. అయిందా? అయిపోయింది సార్, చేస్తున్నా. కూర్చో. పైన కూర్చుంటున్నావు ఏంటి? కింద కూర్చో. కింద ఏయ్ వెళ్ళి కూర్చోపో. కూర్చోండి. కూర్చో. ఇందాక ఇది అడుగుదామని మర్చిపోయాను. వాష్రూమ్ లో బాయ్స్ ది షేవింగ్ కిట్ ఉంది. ఎవరిది? అది మీకోసమే నాన్న. నేను వస్తానని తెలియదుగా. అంటే అదే మీకు తెలుసుగా, మా ఫ్రెండ్ రమ్య అని. తను మీకు ఇమ్మని చెప్పి గిఫ్ట్ కింద ఇచ్చింది. మీకు ఇద్దాం అనుకుని మర్చిపోయాను. అయితే బాత్రూంలో ఎందుకుంది? ఎక్కడన్నా పెడితే మర్చిపోతానుగా, అందుకనే అక్కడ పెట్టాను. ఛీ, మీరు అది చూసి సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యి నేను అప్రిషియేట్ చేస్తారనుకుంటే అలా అనుమానిస్తారేంటి నాన్న? చాచా అలా కాదమ్మా, సారీ. వదిలేయండి నాన్న. సారీ సారీ. సరే నాన్న, మీరేగా, వదిలేయండి. సరే టిఫిన్ చెప్పు. సరే నాన్న. నువ్వెక్కడికమ్మా? వంటని పెట్టుకున్నాం కదా. రేయ్ నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చెప్పు. వంటోడా నిన్నే. ఓ చెప్తున్నాడుగా నాన్న, వెళ్ళి టిఫిన్ చెయ్యి. టైం వస్తుంది. ఎటువంటి పనులు చేసేవాళ్ళం, లాస్ట్కి వంట అయిపోయినా. రే ఏంటి మీ నాన్న ముందు నన్ను వంటోని చేసావు? మరేం చెప్పంటావు? నువ్వే చెప్పు. మన ఇద్దరిని ఇక్కడ చూసాడంటే మా నాన్న మన ఇద్దరిని ఇక్కడే చంపేస్తాడు. తర్వాత అయినా చెప్పాల్సిందే కదే. తర్వాత నేను ఎలాగైనా మేనేజ్ చేసుకుంటాలే. లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నామంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు? నువ్వే చెప్పు. నా అదృష్టం ఏంటంటే నువ్వు అచ్చ వంటోడి గేటప్లో ఉన్నావు, అందుకే మా నాన్న ఈజీగా నమ్మేశాడు. అబ్బాయి చొక్కలా ఉందేంటి? పురి నేను చేయనా? వద్దు, వంటోడన్నావుగా, వంటేగా, నేను చేస్తా. సరే ఉప్పు కారం చూసుకొని, మా నాన్నకు నచ్చదు. గౌతమి మీ బాబు పిలుస్తున్నాడు, ఎల్లు. ఏంటి నాన్న? నన్ను పిచ్చోని చేస్తున్నావా? ఏమైంది నాన్న? నీ రూమ్ లో అబ్బాయిలు వేసుకుని చొక్కా ఎందుకుంది? అది నా షర్ట్ నాన్న. అవును మరి, ఎర్రి ఎంగరప్పం కదా, అన్ని నమ్మేస్తాను. చెప్పు.
అయ్యో నిజం నాన్న. ఆయన ఏంటి నాన్న అన్నిటికీ అనుమానిస్తూనే ఉంటారు. ఈ మధ్య అబ్బాయిలు వేసుకున్న షర్ట్స్ అమ్మాయిలు కూడా వేసుకుంటున్నారు. అది ఫ్యాషన్ నాన్న. అప్డేట్ అవ్వండి నాన్న కొంచెం. ఏంటో అమ్మాయిలు వేసుకుని చొక్కాలు అబ్బాయిలు, అబ్బాయిలు వేసుకుని చొక్కా అమ్మాయిలు వేసుకుంటారు. అందుకే ఇవి సత్యనారాయణ ఊరికే తెలిసి సినిమా ఎలా ఏం నాన్న. అలాగేనండి, ఖచ్చితంగా శుభవార్త చెప్పారు సార్. ఉంటానండి. అమ్మ గౌతమి, ఏంటన్నా? నీకు విషయం చెప్తే ఎగిరికి అంతేస్తాం. ఏంటి నాన్న కొంపదీసి ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఏమైనా నా పేరు మీద చేస్తున్నారా? అది కాదమ్మా, మరేంటన్నా? రేపు నీకు నాకు పెళ్లి చూపులు. అదేంటమ్మా అంత మంచి శుభవార్త చెప్తే షాక్ అయ్యో. అంటే నాన్న సడన్. నువ్వేంట్రా గుండె పట్టుకున్నావు? గ్యాస్ట్రిక్ గ్యాస్ట్రిక్. వంట చేయరా అంటే ఇంట్లో వండింది మొత్తం ఒక్కడే తినేస్తున్నావు. కాస్త నవ్వమ్మా. ఏయ్, ఇదిగో టిప్పు కాదురా, రేపు పెళ్లి చూపులు ఉన్నాయి కదా, స్వీట్ హాట్ తీసుకుంటరా, చిల్లర మీదతో ఉంచుకో. పెళ్లి చూపులకి పెళ్లి చూపులకి. సరే అమ్మా, వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే నాన్న మీరు వెళ్ళండి. రేపు అబ్బాయి 8 గంటలకు వస్తున్నాడండి. లవర్ పెళ్లి చూపులకి స్వీట్స్ తీసుకొచ్చావని నేను ఒక్కనే ఇంటా. లొకేషన్ సెంట్. ఇదేంటి ఇంత బాగా శారీ కట్టుకుని రెడీ అయింది, పైగా నవ్వుతోంది. ఏం జరుగుతుందో అసలు? ఎలా ఉన్నాను నాన్న? మా అమ్మ వెంకట పెరమమ్మ గుర్తొచ్చిందమ్మా. అమ్మా, మీ నాయనమ్మే ఉండుంటే ఎంత సంతోషించేదో. లక్షణంగా ఉన్నావమ్మా. అబ్బాయి ఎక్కడి వరకు వచ్చాడో ఏంటో. ఊసే, ఏంటి ఇంత ఆనందంగా ఉన్నావు? నీకు ఈ రోజు పెళ్లి చూపులే, పెళ్లి చూపులు. నాకు తెలుసుగా పెళ్లి చూపులని. మరేంటే ఇలా? అంటే నేను పెళ్లి చూపులను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఒకసారి ట్రై చేస్తున్నా ఎలా ఉంటుందని. పెళ్లి చూపులను ఎక్స్పీరియన్స్ చేయడం అంటే నీ అమ్మ గౌతమి, ఆ? ఆ పనుడితో మాట్లాడమ్మా. అది టేబుల్ తోడమని చెప్తున్నాను నాన్న. రేయ్, నిన్న స్వీట్స్ తీసుకురమ్మని చెప్పి డబ్బులు ఇచ్చాను, తీసుకొచ్చావా? లేదు. లేదేంట్రా? లేదు, యాటిట్యూడ్ ఏంట్రా? ముందే స్వీట్స్ తీసుకురాపో. నా ఇంట్లోనే నేను పనోడైపోయాను. రేయ్, అన్నీ ఒకే రకమైన స్వీట్స్ తీసుకురాకు. 2 జాంగిరి, జిలేబీ, లడ్డు, మైసూర్ పాక్, రసగుల్లా, పూలు కూడా తీసుకునిరా. ఏం మాట్లాడుతున్నారు? మీరు ఇచ్చిన 100 రూపాయలకే. ఎన్ని వస్తే అన్నే తీసుకునిరా, సరేనా? కకృతి ఫ్యామిలీ. ప్రతి చెప్పాలి వీడికి. అసలు వీడికి ఇంత యాటిట్యూడ్ ఏంటమ్మా? ఇలాంటి పనులను చూపెట్టుకున్నావు నువ్వు. అంటే ఇక్కడ పనులు దొరకరు కదా నాన్న, అందుకే వాళ్ళకంత బలుపు. ఏం చేస్తాం నాన్న, వదిలేయండి. వీడి సంగతి ఇలా కాదు, నేను చూసుకుంటా. సరే, అబ్బాయి వచ్చే టైం అయింది, నువ్వు లోపలికి వెళ్ళు, నేను పిలుస్తాను, సరేనా? సరే నాన్న. అమ్మయ్య. బ్రో, ఫ్లాట్ నంబర్ 502 ఇదేనా? వీడేంటి నా ఫ్లాట్ నెంబర్ అడుగుతున్నాడు? కొంబేసి వీడే పెళ్ళి కొడుకు. ఏ ఏమీ లేదు, ఈరోజు నాకు అక్కడ పెళ్లి చూపులు. అడ్రస్ ఏమన్నారు? వరలక్ష్మి అపార్ట్మెంట్స్. వరలక్ష్మినా? ఇది గజలక్ష్మి బ్రో, పక్కన ఉండేది వరలక్ష్మి. అందరూ ఇదే కన్ఫ్యూజ్ అయిపోతారు. 2 years ఉంటున్నా కదా, ప్రతి ఒక్కరు సెపలాక్ చచ్చిపోతున్నా. మరి గూగుల్ మ్యాప్ లో లొకేషన్ ఇదే చూస్తుంది. గూగుల్ మ్యాప్స్ అంతే బ్రో. పక్కన అపార్ట్మెంట్ అడ్రస్ ఫస్ట్ ఇలా రైట్ వెళ్ళండి, రైట్ తీసుకున్నాక మళ్ళీ లెఫ్ట్ తీసుకోండి, లెఫ్ట్ తీసుకున్నాక మళ్ళీ రైట్ తీసుకోండి, అక్కడ ఒక సర్కిల్ వస్తుంది, సర్కిల్ నుంచి మళ్ళీ రైట్ తీసుకోండి, అక్కడ నుంచి స్ట్రైట్ గా వచ్చారంటే పక్కన అపార్ట్మెంట్ వెళ్ళిపోతుంది.
మరి లొకేషన్ ఇదే. నమ్మకపోతే వెళ్ళండి, లోపల పెద్ద కుక్క ఉంది, బోబోని ఎప్పుడు మీద పడుతూ ఉంటుంది. బ్రో ఆ, థ్యాంక్స్. ఏందో ఈ గూగుల్ మ్యాప్. ఏం చేస్తాం, సుందర పిచ్చాకి చెప్దాంలే. అబ్బాయి ఇంటికి రాలేదు. కాలు కూడా కరెక్ట్ అవడం లేదేంటి? ఈ అడ్రస్ ఎవరు నన్ను అడుగుదామా? బ్రో బ్రో వరలక్ష్మి అపార్ట్మెంట్ కి దారిటు ఇదే బ్రో. ఇది గజలక్ష్మి అట కదా, వరలక్ష్మి అటేటో పక్కుందంట కదా. కొంచెం బ్రో ఇదేమైనా లక్ష్మీ దేవస్థానం మా వరలక్ష్మి గజలక్ష్మి సంతాన లక్ష్మి ఉండడానికి ఉండేది ఒకటే లక్ష్మి, ఇదే వరలక్ష్మి. అవునా? ఎంతకు మీరు ఎక్కడికి వెళ్ళాలి? గౌతమి ఓ గౌతమి నా 5th ఫ్లోర్. 502నా? వీటయ్యా అబ్బాయి అనుకుంటూ వచ్చింది. బాబు లోపల రండి. ఏం చూస్తున్నారు? ఇంట్లో ఏదో పెద్ద కుక్కుందని అన్నారు. ఇంట్లో కుక్క ఉందని చెప్పిన కుక్కెవడు? ఇందాకొకడు. అలాంటివి ఏం లేవు బాబు, మీరు ధైర్యంగా లోపల రండి. రండి. ఓకే. ఏంటి ఇంకా స్వీట్లు తీసుకుని రాలేదు? అమ్మా నాన్న ఎలా ఉన్నారు బాబు? బాగున్నారు అంకుల్. అవును, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? రాయ్పూర్లోనే ఉన్నారు అంకుల్. అమ్మా నాన్న కూడా వచ్చుంటే బాగుండేది. వద్దామనుకున్నారు అంకుల్, కుదరలేదు. నన్ను వెళ్ళేసి చూసి రమ్మన్నారు. అంతేలే. 100 రూపాయలకి నీ స్వీట్లు తెచ్చారంటే మహా ఆనందపడిపోతాడేమో. ఛీ! నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? అయినా మనం చెప్పిన అడ్రస్ కాడు అటేటో వెళ్ళిపోయి ఉంటాడు. వచ్చిండలే, ఇంపాసిబుల్. ఈ స్వీట్లు కూడా మనకే. ఈడెట్టొచ్చాడు? వెళ్ళి స్వీట్స్ తీసుకునిరా. ఇట్ ఈస్ పాసిబుల్. వీడు వాడి గురించి చెప్పడానికి ఏం లేదు బాబు, వాడి ఇంట్లో పనోడు. ట్రోల్. మనోడా? వీడి చేతుల్లో మోసపోయాను. నా లవర్ పెళ్లి చూపులకి నేను స్వీట్స్ పెట్టడం ఏంట్రా, నా దరిద్రం. మీకోసమే స్పెషల్గా హైదరాబాద్ లో ఫేమస్ షాప్ నుండి స్వీట్స్ తెప్పించాను, తినండి. అవును, ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టారా? అవును అంకుల్. పిల్లని చూపించకుండా నీ సోదేంట్రా? టైం అవుతుంది. నీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది బాబు, అమ్మాయిని పిలిపించమనే కదా. అమ్మ గౌతమి, ఏంటే సిగ్గుపడతాను? పెళ్లి చూపులంటే సిగ్గుపడాలి కదా. షాక్ ఏం చాలే. రామ్. వన్ సెకండ్ బాబు, చిన్న కాల్ ఉంది, మీరు మాట్లాడుతూ ఉండండి. హలో, సతీష్ సారిపల్లి గారు. హాయ్. హాయ్. మీ పేరు? అదేంది, పేరు కూడా తెలీదు? తెలుసు, బట్ ఇట్స్ ఓకే. శరత్. నైస్ నేమ్. మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు? IBM. నైస్. నాన్నగారు చెప్పారు ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారని. లేదు, నేను మా ఫ్రెండ్ ఉంటున్నాం.
పెళ్లి తర్వాత జాబ్ చేసే ఉద్దేశం ఉందా? అఫ్ కోర్స్. చెయ్యాలి. యాక్చువల్లీ అమ్మాయి కూడా జాబ్ చేస్తేనే బెటర్ లైఫ్ లీడ్ చేయగలుగుతుంది. యా. ఈడేంటి అప్పుడే మ్యారేజ్ గురించి అడుగుతున్నాడు? మీకు మందు సిగరెట్స్ లాంటి హ్యాబిట్స్ ఉన్నాయా? చాచా నాకు అలాంటివి ఏం లేవు. ఓ నైస్. కొంతమంది ఉంటారు, ఎందుకు ప్రామిస్ చేసి మరి మళ్ళీ మళ్ళీ తాగుతుంటారు. అదేదో అప్పుడప్పుడు అలా. ఉంటారు అంతెందుకు, నా ఫ్రెండ్స్లో కూడా ఉన్నారు. బట్ ఐఎమ్ నాట్ లైక్ దాట్. ఓ. మిమ్మల్ని ఒకటి ఓపెన్గా అడుగుతాను. ఆ, ఇంతకుముందు మీరేమన్నా రిలేషన్లో ఉన్నారా? అది కోటయ్యా, అడుగు, అలా అడుగు. ఆ, నో అలాంటిదేం లేదు. నాకు మా ఫాదర్ అంటే చాలా ఇష్టం. తను ఎవరిని చూపిస్తే వాళ్ళనే చేసుకుందాం అనుకుంటున్నాను. దట్స్ గ్రేట్. లవర్ పెళ్లి చూపులు చూసే ఒకే ఒక వ్యక్తి నేనే. రజనీకాంత్ గారు మక్కల సెల్వికి వచ్చి పార్టీ పెట్టారు. ర్యాలీకి 100 ఆటోలు పంపిస్తాను, టికెట్ ఏమన్నా. టచ్లో ఉంటాను. రేయ్ ఏంట్రా అరుస్తున్నావు? అమ్మా ఇక్కడ ఉంటే మీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది. రూమ్లోకి వెళ్ళి పర్సనల్గా మాట్లాడుకోండి. సరే నాన్న. ఏం మాట్లాడుతున్నావయ్యా? పెళ్లిగాని ఒక అమ్మాయి అబ్బాయిని రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకోమంటావా? రేయ్ పనుడు లాగుండు. ఏం మాట్లాడాలో నాకు బాగా తెలుసు. వెళ్ళి పని చూసుకో. కూతురు పెంచడం రాదు, మళ్ళీ మాటలు చెప్తున్నావు. మాటలు యాటిట్యూడ్ అంటే నాకు అర్థం కావట్లేదు. అమ్మా మీరు లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి. సరేండి. ఇట్స్ ఓకే. జంట చూడముచ్చడు ఉంది. కావాలంటే ఇంకో 200 ఆటోలు పంపిస్తాను. టికెట్ మాత్రం కన్ఫర్మ్ లేదు చూడండి సార్. నాన్న అమ్మా వాటర్ కావాలి. పంపిస్తున్నానమ్మా. రేయ్ అమ్మాయి పిలుస్తుంది, వినపడట్లేదా? మంచినీళ్ళంట, తీసుకెళ్ళు. దీనికి నేనేనా? ఈ నీళ్ళలో ఏదో ఒక మత్తు కల్పించేస్తా. ఏంటి ఇది? ఏం మాట్లాడుకుంటున్నారు ఇల్లు? అమ్మో టెన్షన్ ఉందిరా నేను. ఏంటి లోపల నవ్వుతున్నారు? ఏం నవ్వుతున్నారు? ఆయన వీడితో టెన్షన్ పడుతున్నాడు. ఓ అమ్మాయి పెళ్ళితోటి పనుండదు కదా, అందుకనేమో. ఇలాగోలా డిస్టర్బ్ చేయాలి. ఇలా ఇలా డోర్ కొడదాం, తొక్కలే కొట్టేద్దాం. మళ్ళీ ఎవరు? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ మ్యాన్? ఊరికే ఎందుకు సతాయిస్తున్నావు? అంకులు కాఫీ టీ ఏమైనా కావాలని అడిగారు. రేయ్ నేను ఎప్పుడు చెప్పాను రా కాఫీ టీ అని చెప్పి? ఆయన డిస్టర్బెన్స్ చేస్తున్నావు వాళ్ళని. రైట్ వచ్చిన అతిథికి మర్యాద ఇవ్వాలి కదయ్యా. అసాలే కానీ రా. నీ బలుపు చూస్తాను రా. అమ్మాయి ఫేస్ చూసారా? నచ్చలేదు అనుకుంటా. నచ్చలేదు. రేయ్ బాగు నీ పనేం బోదులే, మా ఊర్లో దొడ్లో పనిలో పెట్టుకుంటాలే. బాబు అమ్మ నాన్నతో మాట్లాడి కబుర్ చేస్తాను అంకుల్. బాయ్ బాయ్. అమ్మా అది నీకు నచ్చలేదనే చెప్తుంది. నాకు ఓకే నాన్న. అమ్మా నా తల్లి వెంకట పెరుమాంబ, నువ్వే దగ్గరుండి నీ మనవరాల పెళ్లికి ఖాయం చేసావా అమ్మా? సంతోషం. ఇదేంటి సడన్ గా ప్లేట్ ఫిరాయించింది? యాక్ట్ చేస్తుందా లేకపోతే రియల్ గానేనా? ప్రెగ్నెంట్ గా వంటోడిని అయిపోతానా?
ఏ ఏం లోపలికి వచ్చావు? మా నాన్న అక్కడే ఉన్నాడు. ఉసే మీ నాన్న లోపల ఎక్కడ ఉన్నాడులే కానీ చూస్తున్నా, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. ఏం అబ్జర్వ్ చేస్తున్నావు? నటించకే. నిన్న మీ నాన్న పెళ్లి కొడుకు నచ్చాడా అంటే ఏంటే నచ్చాడు అంటున్నావు? ఆ గొట్టంగా నచ్చాడా నీకు? బానే ఉన్నాడుగా, హ్యాండ్సమ్ గా. హ్యాండ్సమ్ గానా? ఆ, ఏంటి కుంపదీసి పెళ్లికి ఓకే చెప్పేస్తావా? అంటే మరి మా నాన్న ఫోర్స్ చేస్తే ఫోర్స్ చేస్తే రేయ్ అంటుదో మంట చేయి. అదిగో మా నాన్న పిలుస్తున్నాడు. అంటుతో వంట చేయి, తొందరగా వెళ్ళి. పర్మనెంట్ గా వంట చేసినట్టున్నారు కదే. అయిపోయాడు. ఇదేంటి నాన్న ఫోర్స్ చేస్తే అని ఆపేసింది, మరి నేను? లేదులే, నానున్నాడు కదా, అందుకని అలా ఉంటుంది. ఇంకా ఎంతసేపు? వస్తున్నా, అయిపోయింది. ఆ ఇదిగో నీకు ఇష్టమైన వేడి వేడి సమోసా. థ్యాంక్ యూ. ఎలా ఉంది? సూపర్ రా, చాలా బాగా చేసావు నిజంగా. మరి నీకు ఇష్టమన్నావుగా. అబ్బో, నాకు ఇష్టమైనవన్నీ చేస్తావా? ఆ, పెళ్లికి ముందు అందరూ ఇలాగే అంటారు, కానీ పెళ్ళిన తర్వాత అన్ని మేం చేయాల్సి వస్తుంది. అయ్యో నీకెందుకు, నీకు జీవితాంతం నీకు ఇష్టమైనవన్నీ నేనే వంట చేసి పెడతాను. ఓకే ఓకే, ఇక జీవితాంతం నువ్వే వంట చేసి పెట్టాలి. ఛీ, నా బతుకు. నీ వంట బాగుంటుంది, నువ్వు నాకు జీవితాంతం వంట చేసి పెట్టాలంటే మొగుడు పొజిషన్ ఇస్తుంది అనుకున్నా గానీ ఇలా పర్మనెంట్ గా వంట చేస్తుంది అనుకోలేదు. ఈ అమ్మ జీవితం. స్టార్ట్ చేసావా? చేస్తున్నా. దీనికి పులిస్ స్టాప్ పెట్టాలి. ఈ టైంలో ఎవడొచ్చాడు? ఆయన చూసుకుంటాడులే. రేయ్ ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు చూడు. ఎక్కడికి వెళ్ళాడు వీడు? ఎవడు తెగ సాగు కొడుతున్నాడు, షుగర్ పేషెంట్ లా ఉన్నాడే. రేయ్ ఉత్సాహట్లేదా? తెగ బెల్ కొడుతున్నావు. ఇది రవి గాడిల్లేనే. నువ్వెవడు? నా ఇంటికి వచ్చి నన్ను ఎవరన్నా అడుగుతావా? అసలు నువ్వెవర్రా? లోపల మావాడు ఉంటాడు, వెళ్ళి పిలువు. లోపల మీ వాళ్ళు ఎవరు లేరు, బయలుదేరు. లోపల మావాడు ఉన్నాడని చెప్తుంటే అర్థం కదా. చూడ్డానికి పెద్ద మనిషిలాను చెప్తుంటే అర్థం చేసుకోవేంటయ్యా నువ్వు? నానిగడి వయసులో ఉంది. ఉన్నాడని ఓరి నాయనో, లోపల మీ వాళ్ళు ఎవరు లేరంటే నీకు అర్థం కదా? అదిగా మావాడు. ఏంట్రా? ఈడు మా ఇంట్లో పనోడు. ఓ నువ్వు పనోడువేనా? ఏ ఇంట్లో పని చేస్తాడు వేటి? రేయ్ ఏంట్రా ఇది? రేంట్రా రే, నీకు ఎన్నిసార్లు చెప్పిన అర్థం కదా? సిగ్గులేదా? బయలుదేరరా ఇక్కడి నుంచి. రే నేన్రా. వీడు బాత్రూమ్ కడిగేవాడు సార్. ప్రతి ఇంటికి ఎట్లా అడుక్కుంటాడు, ఎన్నిసార్లు ఎప్పుడు విసిగిస్తాడే. నేను బాత్రూమ్లు కడుక్కునేవాడినా? ఏయ్ ఎందుకు పంపిస్తున్నావు అన్నీ? ఆ బాత్రూమ్ ఎట్లా క్లీన్ చేయాలి కదా. 200 ఇద్దాం, క్లీన్ చేయమని చెప్పాను. 200? ఇలాంటి వాళ్ళు మనకి ఎందుకు సార్? అంటే నేను మంచి వాళ్ళు మాట్లాడుతానుగా. నువ్వేంట్రా ఇంకెక్కడే ఉన్నా? రే బావా, ఎవడో గొట్టంగాడి ముందర నన్ను లెట్రిన్లు కడుక్కునేవాడని అవమానిస్తావా? బావేంట్రా బావా? మీ అక్క నాకు ఇచ్చావా, మా చెల్లిని నీకు ఇచ్చానా? బాగుంటా బావా, 100 రూపాయల కోసం సార్ ఇవన్నీ నాటకాలు ఇల్లు. పోనీలే, 50 ఎక్స్ట్రా ఇద్దాం, తినే కూడా మనమే ఇద్దాం. అడిగిచ్చేయి. వద్దులేండి సార్, నేను చూసుకుంటా కదా తర్వాత. మీరు వెళ్ళండి. డోరేసి. రేయ్ ఫోన్ చేస్తావుగా, అప్పుడు చెప్తా. అది తెలిసి నువ్వేంద్రా చూసేది? పోరా కుక్క, బాతులు కడుక్కునేవాడా.
కూర్చో కూర్చో. మ్, రేయ్ పైన కాదు కింద కూర్చో. మ్, అబ్బా. ఓ ఇందాక నుంచి ఒకటి కొట్టేస్తుంది. వాడికి నిజంగా తెలియదా? ఆ, నిజంగానే తెలియదే. వాడేమో నీకు ఎప్పటి నుంచో పరిచయమున్నోలాగా రే అంటున్నాడు, బావా అంటున్నాడు. వాడు అడిగిన దానికి నువ్వు చెప్పిన దానికి ఎక్కడా పొంతన కుదరట్లేదే. అంటే మీ ఉద్దేశం ఏంటి? వాడు నా ఫ్రెండ్, మీ ముందు వాడితో నేను యాక్ట్ చేశానా? ఇంకెందుకు చెప్పండి. ఇల్లు కొన్నాదే, రెండు కూడా నేనే కడతానా, మీ అమ్మాయి నేను. కంట్రోల్. చాచా నా ఉద్దేశం అది కాదురా. నాకు తెలియదా నీ గురించి? 10 రూపాయలకే బిక్కు పడి చూస్తుంటావు. ఏదో ఉండబట్టలేక అడిగాను, మనసులో పెట్టుకో సరేనా? రేయ్ ఏంటి రిలాక్స్ అవుతున్నావు? వెళ్ళి పని చేయి. లే నీ సైకో. వీడు వీ డబుల్ యాక్షన్. యాటిట్యూడ్ మాత్రం తగ్గించుకో. సుధా. గౌతమి ఉందా? గౌతమేనా? ఉండేస్తున్నా. రేయ్ అమ్మాయి ఫోన్ నువ్వు ఎత్తావేంటి? నా ఫోన్ అనుకొని. అమ్మాయి ఫోన్లో నీకెందుకు ఫోన్ వస్తుంది? సారీ. తీసుకోండి మేడం. ఎక్కడికి రా? పనుంది. ఎప్పుడునే పనే కదా, జబర్దస్త్ వస్తుంది. కూర్చో కూర్చో. హలో హలో సుధా. ఒసే ఏంది రవి మేడం గీయడం అంటున్నాడు? అది వాడు పనోడులే. పనోడా? రవి పనోడేంటి? సుధా నేను తర్వాత కాల్ చేస్తాను. అసలు ఏం జరుగుతుంది? సరే బాయ్. సరే. ఎరా దిష్టి బొమ్మలా కూర్చున్నావు? అంత మంచి కామెడీ వస్తుంటే నవ్వేంటి? చాలు. నా బాధలు నాకున్నాయి, నవ్వు రాకుండా ఎక్కడి నుంచి నవ్వమంటారు? బొత్తి కామెడీ సెన్స్ లేదు ఎదవకి. ఏంటి ఎదవ డిస్టర్బెన్స్? హలో ఎవరు? నేను. ఎవరై ఉంటారు? ఏంటి నిన్నటి నుంచి ఫోన్ ఎత్తలేదు? కొంచెం బిజీ ఉండి. బిజీనా? అమ్మ అనుకుంటా. తిరిగి చెయ్యాలిగా. నేనే చేద్దాం అనుకున్నాను, అంతలో నువ్వే చేసావు. సర్లే, పెళ్లి చూపులు ఏమయ్యాయి? అమ్మాయికి అబ్బాయి నచ్చాడు. అబ్బాయికి కూడా నచ్చాలిగా. రేయ్ నువ్వు నోర్మోయ్. ఏంటి? నిన్ను కాదు, ఇంట్లో పనోడిని. పనోడా? నీ అనుమానం నాకు అర్థమైందే. పనోడే. పనోడు దేనికి? ఇంటి పని వంట పని చేయడానికి చీపులు దొరుకుతారంటే అమ్మాయి పెట్టుకుంది. అమ్మాయి పెట్టుకుంది, మీరైనా చెప్పాలిగా. సర్లే, వాడు జాగ్రత్త. మంచోడేనే. సర్లే, తర్వాత ఫోన్ చేయి. సరే, వాళ్ళు ఫోన్ చేయగానే ఏ విషయం అనేది చెప్తాను. సరేనా? ఉంటాను. ఎప్పుడెప్పుడు నీకు పెళ్లి చేద్దామని చూస్తుంది. అయ్యో పర్లేదు నాన్న. ఏమనైందా అమ్మా? ఏం కాలేదు. తొందరగా కనుక్కోండి నాన్న. సరే అమ్మా. ఏంటి ఇంత కోపంగా పోయాడు? కోపం వచ్చినట్టుంది. మా అమ్మ సరుకులు తెమ్మంటే ఏ రోజు తేనోన్ని, ఇప్పుడు ఇంట్లో సరుకులు లెక్క పెడతానా. నూనెది నూనె. నాని అర్జెంటుగా ఇడికి ఫోన్ చేయాలి. ఏమంటాడు? ఇంత ఘోరమైన అవమానం నా జీవితంలోనే ఎప్పుడు పడలేదు. రే బావా. బావేంట్రా బావా? నీ ఎక్కడ నాకు ఇచ్చావా, నా చెల్లి నీకు ఇచ్చానా? రే అదేంట్రా అలా అంటావు? మీరు ప్రయత్నించిన నంబరు దయచేసి సరి చూసుకోండి. రే ఇందాక నవన్నీ మనసులో పెట్టుకో మాకు. అసలు మ్యాటర్ అది కాదురా. అయినా నేను బాత్రూంలు కడుక్కునే దాంట్లో చాలా బిజీగా ఉన్నానులే, డిస్టర్బ్ చేయకండి. రే నీ ప్లీజ్ రా, సారీ రా, ఫస్ట్ నేను చెప్పేది రా. లేకపోతే ఏంట్రా, ఎవడ గొట్టంగాని ముందరా నన్ను అవమానిస్తావా?
వాడు గొట్టం కాదు, నా చుట్టం. అసలు నీకు ఎలా చెప్పాలంటే, సరే చెప్పు. ఇక్కడ చెప్పలేనురా. నీకు డైరెక్ట్గా చెప్తా. ఎక్కడున్నావు? అది రూమ్ లో ఉన్నా, వచ్చాయి. ఓకే, డన్. ఇప్పుడు చెప్పు బావా, అసలేంటి నీ ప్రాబ్లం? నువ్వు రెంట్ కట్టే ఇంట్లో నువ్వు పనోడుగా ఉండడం ఏంట్రా? అసలేమైంది? గౌతమి బావా, అనుకున్నా. నేను అప్పుడే చెప్పానురా, ఈ లవ్వులు లివింగ్ రిలేషన్షిప్లు మనకి వర్కౌట్ కావని. విన్నావా? గౌతమిదేం లేదు బావా. మొన్న వాళ్ళ నాయన వచ్చాడు, సడన్ గా నన్ను పనోని చేసింది. తర్వాత నుంచే ఆ పిల్లలో చేంజ్ స్టార్ట్ అయింది బావా. ఓహో, వాడు మీ మామా? అవును బావా. అది ఆడు బావా నా గర్ల్ ఫ్రెండ్ కి నా ముందే పెళ్లి చూపులు చేశాడు బావా. ఇంకోటి చెప్తే నువ్వు ఫీల్ అవుతావు. ఏంది? ఆ పెళ్లి చూపులకి నా దగ్గర స్వీట్లు పెట్టించాడు బావా. ఇలాంటి సీను నేను సినిమాలో కూడా చూడలేదు బావా. కరెక్టే బావా. నాకు గౌతమి దూరం అయిపోతున్నామని భయం వేస్తుంది బావా. ఏదో చేయాలి బావా. నేనున్నా, నేను చేస్తా. నాకు తెలుసు బావ నువ్వు ఏదో చేస్తావని. అసలు మీ మావని మా అనద్దు బావన్నే. సర్లే, ఎవడో ఒక బోల్డింగం. సూపర్. స్టడీ బావా, నువ్వేదో ఒకటి చెయ్యాలి. నేను చేస్తా. బావ ఏదో ఒకటి చేస్తాడు. బావ కళ్ళలో ఆనందం చూడాలంటే ఏదో ఒకటి చేయాలి. అమ్మ గౌతమి, గౌతమి ఏం చేస్తుంది ఈ అమ్మాయి? ఫోన్ వస్తుంటే ఎత్తకుండా. హలో, ఎవరు? నీకు మాట్లాడే అధికారం లేదు. కేవలం నేను చెప్పింది నువ్వు వినాలి. నీకు పచ్చి నిజం చెప్పనా? మీ ఇంట్లో పనోడు కొన్నాడే, వాడు పనోడు కాదు, మీ అమ్మాయి బాయ్ ఫ్రెండ్. ఏంటి మాట పడిపోయిందా? ఇది చెప్పాననుకో పక్షవాత కూడా వస్తుంది. వాళ్ళు అదే ఇంట్లో 3 నెలల నుంచి కలిసి ఉంటున్నారు. ఇది తెలిసా కూడా నువ్వు మీ అమ్మాయికి వేరే వాడితో పెళ్లి చేయవనుకుంటా. స్వీట్ డ్రీమ్స్. ఏంది బావా, ఎవరితో సీరియస్గా మాట్లాడుతున్నావు? మీ మామతోరా. మా మామతో? మా మామతోనా? ఏం మాట్లాడావు బావా? మొత్తం చెప్పేశా. చెప్పేసావా? కలపరా అంటే ఎడగొట్టావా బావా? నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఇప్పుడు వెళ్తే మందాగవని దొరికిపోతాము. పొద్దున్నే వెళ్ళు, మొత్తం సెట్ అయిపోతుంది. సెట్ ఏంట్రా? ఎవ్వరూ చూడకముందే ఇంపార్టెంట్ వస్తువులన్నీ సర్దుకొని వెళ్ళిపోవాలి. రేయ్ ఇలారా. ఈయనేంటి నా కోసమే వెయిట్ చేస్తున్నట్టు ఇక్కడే కూర్చున్నాడు? కూర్చో.
పైన కూర్చోరా. ఆ? ఏంట్రా నక్కలా నక్కి నక్కి వస్తున్నావు? అంటే అలా వస్తే ఎలా ఉంటుందో చూద్దామని. సర్లే, నేను సీరియస్గా ఒక విషయం అడుగుతాను, నిజాయితీగా సమాధానం చెప్తావా? చెప్తాను. బాబాయ్. హే బంటి. బాబాయ్. ఎలా ఉన్నావురా? ఏ సంగతులు? కూర్చోరా. ఏంట్రా లేట్ అయినట్టుంది? బస్సులో వచ్చేటప్పుడు చిన్న గొడవ అయిందిలే, అందుకే లేట్ అయింది. ఇంతకేదో సెటిల్మెంట్ అన్నావు, వీడేనా? వేసేయమంటావా? అది కాదు. చెప్పు, వేసేద్దాం. వేసేస్తాడా? దీనికి రౌడీ బ్యాక్గ్రౌండ్ కూడా ఉందా? అనవసరంగా దీన్ని లవ్ చేసినట్టున్నాను. సెటిల్మెంట్ గురించి తర్వాత మాట్లాడదాంలే కానీ ఇప్పుడేగా వచ్చింది. ఏంట్రా ఊళ్ళో గలాటలు ఎక్కువైపోయాయా? మెడవాచిపోయింది. తెలిసిందే కదా బాబాయ్. మరి వీడెవడో? వీడా మన ఇంట్లో పనోడు. వీడికి అంత సీన్ లేదు. వాడి మెడ చూస్తేనే అర్థం అవుతుంది ఎన్ని మటర్లు చేసి ఆ గోల్డ్ సంపాదించాడు. థ్యాంక్స్ చిన్న. మీరేదో మాట్లాడుకుంటున్నట్టున్నారు, నేను వెళ్ళి పని చేసుకుంటా. రేయ్, నీతో ఏం చెప్పాను? నీతో మాట్లాడాలని చెప్పా కదా. కూర్చో. నాకు తెలియకుండా నా వెనకాల చాలా జరుగుతుంది, అదేంటో బయటికి లాగాలి. ఆగు, నేనున్నాం కదా. లాక్డౌన్ అంటే ఖచ్చితంగా ఆ మ్యాటర్ గురించి అయింటుంది. అనవసరంగా ఇంటికి వచ్చారు, అటు నుంచి అంటే ఊరికి వెళ్ళిపోయినా బాగుండేది. వెంట్రా అంత టెన్షన్ పడుతుందో? అంటే ఏం లేదు, ఒక అర్జెంట్ ఫోన్ కాల్ మాట్లాడుకొని వస్తా. ఏంటంత అర్జెంటు? కొంచెం ఇంపార్టెంట్. సరే వెళ్ళి త్వరగా రా, నీతో మాట్లాడాల్సింది చాలా ఉంది. హలో అమ్మా. చెప్పరా, ఎలా ఉన్నావు? బాగున్నావా? నువ్వు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చెప్పలేనులే కానీ ఫస్ట్ నేను చెప్పేది నువ్వు. చెప్పు. నువ్వు, నాన్న, మన చెల్లి, మనకు ఒక పిల్ల చాకి, అందరూ హ్యాపీగా ఉండండి. మేమంతా హ్యాపీగానే ఉన్నానులే గాని ఏమైంది ఇంతకీ? అదంతా నేను ఇప్పుడు చెప్పలేనులే కానీ మీరు హ్యాపీగా ఉండండి అంతే. ఏంట్రా పొద్దున్న ఏమన్నా తాగావా ఏంటి? మీ నాన్నలాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. రేయ్ నిన్నే. నేను ఇంక నుండి నెట్వర్క్ పరిధిలో ఉండకపోవచ్చు, మీరేం టెన్షన్ పడకండా. సరే నాకు చాలా పనులున్నాయి, మళ్ళీ మాట్లాడతాను. మిస్ యూ అమ్మా, మిస్ యూ సో మచ్. ఫోన్ పెట్టరా బాగులో. అయిపోయింది, నా శవం కూడా దొరకదు. కూర్చో. రేయ్, విషయం ఏంటంటే అమ్మతోడు సార్, నిజంగా నాకేం తెలీదు. నేను ఇంకేం అడగలేదురా. అడగండి. అది అమ్మద్దు. మొన్న పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి ఎలా ఉన్నాడు? మనకెందుకులే, సూపర్గా ఉన్నాడు సార్, వెళ్ళొస్తా. రేయ్, నిజం చెప్పరా, పర్లేదు. నిజం చెప్పాలంటే పెళ్ళికొడుకు చండాలంగా ఉన్నాడు, మెలకనుంది. అవునా? చూడలేదా? వాకింగ్ కూడా ఇటు 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 నడుస్తున్నాడు. అసలు కలర్ లేడు, వెయిట్ లేడు, హైట్ లేడు, వేస్ట్. కలర్ లేడా, హైట్ లేడా? ఎరా ఇన్ని వంకలు పెడుతున్నావు? నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? మా అమ్మాయి సెలెక్ట్ చేసిందంటే చెప్పాల్సిన అవసరం లేదురా.
ఆ మాత్రం దానికి నేను ఎందుకు అడగడం? పెళ్ళికి ముందు ప్రతి ఒక్క గొట్టంగాడు ఒపీనియన్ తీసుకుంటాం కదా, అలాగే తీసుకున్నా. డాడీ అమ్మా, ఏం డాడీ పనోడితో మాట్లాడుతున్నావు? పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడని అడుగుతున్నానమ్మా. ఏమంటున్నాడు? బాగలేడు అంటున్నాడు. బాలేనోడికి బాగున్నవాడిని చూస్తే ఏమనిపిస్తుంది డాడీ? జల్సీనేగా. జెలస్సీ. అంతేగా. బాబాయ్ ఇట్రా. ఏంట్రా? నువ్వు రా బాబాయ్ చెప్తా. ఏంటో వీడు. అంత అర్జెంట్ ఏంటో. ఏమోలే. ఏంటే బాలనోడు జలసి అంటున్నావు? అలాంటప్పుడు నన్ను ఎందుకు లవ్ చేసావు? బుద్ధి లేక. అయినా ఏంటి, నిన్న రాత్రి ఫోన్ చేసావు, మా నాన్న లిఫ్ట్ చేశాడు తెలుసా? నీకు కూడా తెలిసిపోయిందా? కానీ నీకు తెలియని మ్యాటర్ ఏంటంటే మీ నాన్నకి మన విషయం తెలిసిపోయింది. రియాక్షన్ రియాక్షన్ ఇవ్వు. తెలుసు. మరేమనలేదా? మా నాన్న ఏమంటాడో నువ్వే విను. నిన్న రాత్రి ఫోను. అమ్మా, ఆ ఫోన్ ఇటు ఇవ్వు. ఫోన్ ఏంటి? రేయ్, నువ్వు ఆగు, ప్రతిదానికి హడావుడి చేస్తుంటావు. నిన్న రాత్రి ఫోన్ కింద పడింది. అప్పటి నుంచి ఫోన్ పనిచేయట్లేదు. పని చేయట్లేదా? అదేంటి? అదేరా, అవతలలో ఏం మాట్లాడుతున్నారో వినపడట్లేదు అసలు. వినపడట్లేదా? అయ్యో నాన్న ఏం చేస్తున్నారు? ఏంటమ్మా ఈ ఫోను? వినపడట్లేదు అసలు. ఎవరో బేబీ అంటే ఫోన్ చేసి చూడు. ఏంటి వినిపించట్లేదు? వీడేంటి ఈ టైంలో కాల్ చేశాడు? ఇంకా నయం రవి అని సేవ్ చేసుకోలేదు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అదే నాన్న, బేబీ ఏమన్నాడు? అన్నాడా? అన్నాడు కాదు, అంది. బేబీ శ్యామలు ఏమనింది? వినపడట్లేదు అసలు. వినిపించట్లేదా? ఎప్పుడెప్పుడు నీకు పెళ్లి చేద్దామని చూస్తుంది. అదే నాన్న, ఇందా కింద పడింది కదా, స్పీకర్ పోయినట్టుంది. సర్లే, ఏదో ఒకటి చేద్దాంలే. ఏం ఫోనో ఏంటో, వేలు వేలు పెట్టుకుంటారు, కింద పడితే మాత్రం పని చేయదు. వామ్మో, మొత్తం తెలిసిపోయిందేమో అనుకున్నా. పర్లేదు సార్, నేను రిపేర్ చేస్తాను. అందుకే నీకు చెప్పింది, చేయించు. పర్లేదమ్మా, రిపేర్ అయిపోతుంది. అంత కావాలన్నా ఫోన్ వాడుకో. సరే నాన్న. రే బాబాయ్ సెటిల్మెంట్ పని మీద ఊరొచ్చాను. ఆ సిఐతో నేను మాట్లాడతాలే, నువ్వు ఫోన్ పెట్టు. ఏందినా వచ్చిన కాడి నుంచి టెన్షన్ పడతాండావు? ఏంది మధ్యస్థము? అది మన ల్యాండ్ రిజిస్ట్రేషన్ లో చిన్న ప్రాబ్లం ఉందమ్మా, దానికోసం మరి పిలిపించాను. ఓ, సెటిల్మెంట్ అంటే నా సెటిల్మెంట్ గురించేమో అనుకున్నా. ఛీ, సెటిల్మెంట్ అంటున్నారు. ఇంతకీ సారు? వీడా మా అన్న కొడుకు, తిరుపతిలో మంచి. ఓహో ఓహోనా, నన్నెవరు అనుకుంటాండావు? తెలీదు సార్. తెలీదా? తిరుపతికి వెళ్ళి సందులో అడిగి కనుక్కో, బుల్లెట్ బండి అంటే ఎవరో చెప్తారు. తిరుపతిలో అంటున్నారు, మరి ఇక్కడ ఏమనుకుంటాండావు? ఒకసారి టచ్ చేయి, తిరుపతి మొత్తం వస్తుంది. బుద్ధులేండి, అంటే అంతమంది వస్తే ఇల్లు చిన్నది కదా, సరిపోదేమో. ఏంది బాబాయ్ వీడి యాటిట్యూడ్? ఇప్పుడు కాదు, తర్వాత చూద్దాం. చెప్తా. అదిరా జరిగింది పెళ్లి చూపుల్లో. రే, పెళ్లి కొడుకు ఫోన్ చేస్తున్నాడు, ఒక్క నిమిషం. పెళ్లి కొడుకు ఫోను ఇక లేదు పో. నువ్వు ఊరుకోనా మరి. బాబు, మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాం, చెప్పండి. అదేంటి బాబు? ఏమైంది? హలో హలో, ఏమైంది బాబాయ్? వాడికి మన గౌతమి నచ్చలేదంట. మన గౌతమి వాడికి నచ్చలేదా? వాడేమన్నా పెద్ద పుడింగ్ అనుకుంటున్నాడా, ప్రిన్స్ అనుకుంటున్నాడా? నచ్చలేదంటాడా? ఏదో ఒకసారి వాడి ఫోన్ నెంబర్ ఇవ్వు, నేను చూసుకుంటా.
వీడేంటి పెద్ద దాంట్లో ఇన్వాల్వ్ అయితే వస్తున్నాడు. ఇది చాలు, నేను చూసుకుంటా. వాడికి మన అమ్మాయి ఎందుకు నచ్చలేదో కనుక్కోరా. ఇదంతా నా దరిద్రం. బాబాయ్ ఏంటి బాబాయ్, నువ్వు ఇచ్చిన పెళ్లి కొడుకు నెంబర్ బిజీ వస్తుంది, ఇంకొక నెంబర్ ఉంటే ఇవ్వు, నమ్మలేస్తా. ఇవ్వు తొందరగా. ఈడబ్బా ఈడు ఇంకా వదలలేదు. ఊరుకోరా, నేనేదో కోపంలో ఉన్నా. బలంతో ఒప్పిస్తావా ఏంటి వాడిని? ఏ కనీసం వాడు మనకి రీజన్ అన్న చెప్పాడా? తెలుసుకోవాలి కదా. నీకెలా డీల్ చేయాలో తెలీదు బాబాయ్, నేను చేస్తాను, నువ్వు నేర్చుకో. నా నచ్చలేదని చెప్తున్నాడు కదన్నా, వదిలేయన్నా. నీకేం తెలీదులే అమ్మా, నువ్వు ఊరుకో, నువ్వు చిన్నపిల్లవి. ఇంత ఫ్రస్ట్రేషన్ లో ఉంటే ఆ ఫోన్ ఏంట్రా? అది నాదిగా సార్, మేడంది. మా అమ్మాయి ఫోన్ నీ దగ్గరికి ఎందుకు వచ్చింది? అంటే ఇంతకు ఫోన్ ఎవరు? పెళ్లి కొడుకు. పెళ్లి కొడుక ఇట్టా? నా ఫోనే కట్ చేస్తాడా? ఏం మాట్లాడుతున్నాడు? రే పెళ్లి కొడక, మా అమ్మాయే నీకు నచ్చలేదంటావా? ఎంత ధైర్యం రా నీకు? ఎందుకు నచ్చలేదో చెప్పరా, మాట్లాడరా. ఏరా మాట చచ్చిపోయిందా? మాట్లాడరా. హలో హలో. ఓర్ని, నిన్నటి నుంచి ఫోన్ పనిచేయట్లేదనేగా మొత్తుకునేది. 9848 నాకు ఇచ్చిన నెంబర్ వేరే, ఇది వేరేనా? అరే బన్నీ, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాక ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేస్తాను, అప్పుడు రా, సరేనా? నీ తొక్కలో 50 లక్షల ల్యాండ్ రిజిస్ట్రేషన్ కన్నా నాకు ఈ పనే ఇంపార్టెంట్. నేను ఫోన్ చేస్తే వాడు కట్ చేస్తాడా? అహం ముందర ఆస్తులు పనికిరావు బాబాయ్, నువ్వు వెళ్ళు. ఏంటో వీడు. హలో, ఎవరు? ఎవరేంట్రా ఎవరు? నేను గౌతమి వాళ్ళ అన్నయ్యని బే. మా అమ్మాయి నీకు నచ్చలేదంటావా? ఏమనుకుంటున్నారా నువ్వు? రానా రాయేంట్రా, కొంచెం మర్యాదగా మాట్లాడు. నీకేంట్రా బొంగులో మర్యాద ఇచ్చేది? బోడిగా ఫోన్లో కాదురా, దమ్ముంటే ఎదురుగా రారా, చూసుకుందాం. ఎదురుకెందుకురా? అడ్రస్ చెప్పు, డైరెక్ట్ ఇంటికి వస్తా. అడ్రస్ ఎందుకు? మీరు పెద్ద పుడింగి కదా, ఒకసారి నిన్ను కలిసి అభినందిద్దామని. ముందు అడ్రస్ చెప్పరా. ఎవడు అరుస్తున్నాడు? వీడు ఇంకోదలడా? దమ్ముంటేరా. వస్తున్నా, అక్కడే ఉండు. మనకెందుకులే. రే చిన్న, పద. ఎక్కడికి సార్? పెళ్లి కొడుకుని నమలడానికి. అంటే అబ్బాయిలా వద్దంటున్నాడు కదా సార్, వదిలేయండి. రే నీకు భయం అనిపిస్తే లోపలికి వెళ్ళిపో. ఈ బుల్లెట్ బండి అంటే ఏమనుకుంటున్నావురా? తప్పుకో. అహం బ్రహ్మాస్మి జబర్దస్త్ రష్మి. అయిపోయాడు. నా ఫోన్ కట్ చేసి నన్నే బెదిరిస్తాడు వాడు. ఉందాడు. గోల్డ్ పడాల్సిందే ఈరోజు. మణికొండ ఇదేనా అడ్రస్? తాతను అడుగుదాం. తాత, మణికొండ దగ్గర దివిసీమ ఎక్కడుంది? మణికొండలో లేదు, కోస్తాలో ఉంది. కోస్తాంధ్రానా? మాది రాయలసీమలే, నాకు పెద్ద టచ్ లేదు. నేనుంటా. పాపం అమాయకుల్లా ఉన్నాడు. ఎంతో మంది టింకరింగ్ ఇచ్చే నాకే టింకరింగ్ ఇస్తాడా? అయిపోయాడు వాడు. అడ్రస్ బాగా ఎత్తుకున్నట్టున్నావు, దొరికిందా? రే ఆప్రా, దివిసీమ గివిసీమ అని తప్పుడు అడ్రస్ చెప్తావా? తమ్ముంటే కరెక్ట్ అడ్రస్ చెప్పరా. నువ్వు అడిగిన వెంటనే చెప్పడానికి నేను నీలాగా ఏమన్నా ఎర్రిపప్పని అనుకున్నావా? ఎర్రిపప్ప? రే నీకుందిరా. ఇట్లాంటివి చాలా చూస్తాంలే. ఏం పీక్కుంటావో పీక్కో. ఏం పీక్కుంటావో పీక్కోనా? హలో రే, హలో హలో. ఫోన్ కట్ చేశాడు. స్విచ్ ఆఫ్. నిన్ను శిష్యుడికి ఫోన్ చేద్దాం.
రే శిష్య, నేను బుల్లెట్ బండిని. చెప్పన్నా. రే సెల్ ఫోన్ కంపెనీలో నువ్వే కదరా పనిచేసేది? అవునా? నేను ఒక ఫోన్ నెంబర్ పంపిస్తాను, దాని అడ్రస్ పంపించేయి. పంపిస్తా అన్నా. నేను వెయిట్ చేస్తా ఉంటా, పంపే. బాబాయ్, పార్టీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, తొందరరా. బాబాయ్ నాకు పార్టీకి వచ్చే ఓపిక లేదు, నేను మన పని మీదే ఉన్నాను, నువ్వు మళ్ళీ ఫోన్ చేయి. ఇప్పుడు పార్టీకి రమ్మంటాడు అర్థం పర్థం లేకుండా. ఏయ్ మా అన్న ఎక్కడా? మీ అన్న నిన్ను పెళ్లి కొడుకు ఎందుకు రిజెక్ట్ చేశాడా అని కనుక్కోవడానికి వెళ్ళాడు. అయినా ఇంట్లో ఎవరు లేరుగా, ఆ పనులేంటి వదిలే. అంటే మేడం, నేను పనోడిని కదా, ఈ పనులన్నీ చేయాలి, తప్పదు. అంత ఓవర్ యాక్షన్ వద్దు. ఎవరు ఓవరాక్షన్ చేసింది? నువ్వా నేనా? సారీ మేడం, సారీ. నువ్వు చెప్తే వినవేంటి అసలు? ఇప్పుడేంటి, దేవుడున్నాడే, ఏదో ఒక రోజు నేను అనుభవించింది నువ్వు అనుభవించకుండా పోతావా? చూద్దాం. సరే కానీ నీతో కొంచెం మాట్లాడాలి. అంటే ఇంకా అంట్లు దోమలేదు, కూరగాయలు కట్ చేయలేదు, వంట కూడా చేయాలి కదా. నాకు ఇప్పుడు టైం లేదు మేడం, తర్వాత ఎప్పుడైనా మాట్లాడదాం, సరేనా? చెప్తే వినవేంటి, ఆగు. ఎవరు కావాలి? ఎవరు కావాలరా? ఎవరు కావాలమ్మా? ఎవరంటా వింట్రా? నేను గౌతమి వాళ్ళ అన్నని. గౌతమినా? గౌతమి ఎవరన్నా? అంటే గౌతమినే మర్చిపోయావా? అంటే ఎంతమందితో తిరుగుతున్నావురా శరత్? శరత్తా? నేను ఉదయ్ అన్నా. అంటే వాడి మొబైల్ నంబర్ సెర్చ్ చేస్తే ఈ అడ్రస్ చూపించింది. శరత్ నా ఫ్రెండ్ అన్నా, ఆ సిమ్ నా పేరు మీద ఉందన్నా, అందుకే నా అడ్రస్ చూపిస్తుంది. చెప్తాను, కూర్చో. ఏంటంత పొగరు? మాట్లాడుతుంటే పట్టించుకోవు. ఏం మాట్లాడాలి? పెళ్లి కొడుకు రిజెక్ట్ చేశాడు కదా. రిజెక్ట్ చేశాడు కదా, అందుకని ఇప్పుడు వచ్చి నాతో మాట్లాడుతున్నావా? నాకేం అవసరం లేదు, బో. అది మా నాన్న. మీ నాన్న? ఓకే, మరి నీకేమైంది? వచ్చి నాకు ఇష్టమే అంత లూపావు. శరత్ గారు ఎక్కడ్రా? రాయ్పూర్ లో ఉన్నాడన్నా, ఇందాకే ఫోన్ చేసి ఇంకెప్పుడు ఇక్కడ రానని చెప్పాడన్నా. ఎందుకు? ఎవడో గొట్టంగడి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడంటన్నా. మళ్ళీ ఎందుకు కొట్టామన్నా? నన్ను గొట్టమన్నందుకు. వచ్చినప్పటి నుంచి ఇన్నిసార్లు కొట్టాడు, మట్టిపోర్రా, అర్థం చేసుకోవచ్చుగా. సరే గాని శరత్కి నువ్వు బాగా క్లోజా? బాగా అంటే ఫ్రెండే అన్నా. మరి పెళ్లి చూపుల గురించి ఏం చెప్పాడు? నేను నీకు ఇక్కడ ఓకే చెప్పింది తెలుసు, కానీ లోపల ఏం జరిగిందో తెలియదుగా. నాకేం అవసరం లేదు, బో. చెప్పాడన్నా, కానీ ఆ పెళ్లి చూపుల్లో అమ్మాయి అలా మీరే కదన్నా. చెప్పు, ఏం చెప్పాడు? మీరు కొట్టనంటే యాసిస్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తానన్నా, ఏ అడింగ్స్ ఉండవన్నా. చెప్పు. ఆ రోజు ఆ అమ్మాయి విను. సరే. శరత్ గారు, మీకు విషయం చెప్పాలండి. చెప్పండి. అదేంటంటే, మీరు ఇందాక చూసిన అబ్బాయి పనుడు కాదు, తన పేరు రవి. తను నేను ఎప్పటి నుంచో లవ్ లో ఉన్నాం. అవునా? అవునండి. అయితే మీ నాన్నకి చెప్పేయండి. నేను మెల్లగా చెప్దామని అనుకున్నానండి, కానీ ఇంతలోపే మా నాన్న వచ్చి సడన్ గా ఇలా పెళ్లి చూపులు అరేంజ్ చేసేసారు. ఇప్పుడు నేను నాకు నచ్చలేదని చెప్తే 1,00,000 క్వశ్చన్లు అడుగుతారండి. అందుకే మీరే ఎలాగని నేను నచ్చలేదని చెప్పేసేయండి. సరే అండి, ఇప్పుడే చెప్పేస్తాను. అయ్యో ఇప్పుడు వద్దండి, ఇంటికి వెళ్ళాక ఫోన్ చేసి చెప్పండి. అంతవరకు మా బాయ్ ఫ్రెండ్ నేను ఏడిపిస్తాను, అని మీరు కూడా బయట అలాగే యాక్ట్ చేయండి. ఓకే. అదేనన్నా నాకు తెలిసింది. ఇంత తెగిస్తాడా? అనవసరం కొట్టించుకున్నా. అది జరిగింది. నన్ను ఏడిపించడం కోసం ఎవరైనా ఇట్లా చేస్తారా? మరి పెళ్లి కొడుకు నచ్చలేదని చెప్తేనే కదా నేను డిప్రెషన్ లో ఉన్నా అనుకుని మా నాన్న కొన్ని రోజులు పెళ్లి వాయిదా వేస్తాడు, అందుకని చెప్పాను. నీ తింగర ముఖం, నాకన్నా చెప్పాలి కదే. చెప్దాం అనుకున్నాను, కానీ ఊరికి నిన్ను ఏడిపిద్దామని. అమ్మో అమ్మో,
ఆ పనోడు మా చెల్లి మా బాబాయ్ని మోసం చేస్తాడా? అర్జెంటుగా ఈ విషయం బాబాయ్కి చెప్పాలి. కరెక్ట్ టైం ఫోన్ పోదు. డైరెక్ట్ గానే చెప్దాం, ఏముంది. సర్లే, నువ్వు ఒక పని చేయి. అర్జెంటుగా పెళ్ళికొడుకు ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం మీ అన్నకి చెప్పొద్దని చెప్పు. సరే, ఇదిగో పెళ్ళికొడుకే ఫోన్ చేస్తున్నాడు. మాట్లాడు. హలో. హలో, శరత్ గారు. గౌతమి గారు, మీ అన్నయ్య నాకు ఫోన్ చేసి బెదిరించాడండి. అయినా నేనేం చెప్పలేదు. కాకపోతే డైరెక్ట్ గా మా ఫ్రెండ్ ఫ్లాట్ కి వెళ్ళి వాడిని కొట్టి మరీ జరిగింది తెలుసుకున్నాడంట. అందుకని మా ఫ్రెండ్ మొత్తం చెప్పేశాడండి. మీరేమనుకోవద్దండి, జాగ్రత్త. మీ అన్నయ్య కోపంగా విషయమంతా మీ నాన్నకి చెప్పడానికి బయలుదేరాడంటండి. సారీ అండి, నా ప్రయత్నం నేను చేశాను, ప్లీజ్ ఏమనుకోవద్దు. అయ్యో సరేనండి, సారీ అండి. థ్యాంక్ యూ. ఏమైందంటే పెళ్లి కొడుకు మా అన్నయ్యకి ఏం చెప్పలేదంట. అమ్మయ్యా. కానీ మా అన్నయ్య పెళ్లి కొడుకుల ఫ్రెండ్ని కొడితే అన్ని చెప్పేశాడంట. మా అన్నయ్య మా నాన్నకి చెప్పేస్తాడు, మా నాన్న మనల్ని చంపేస్తాడు. అయ్యో భయంగా ఉంది. ప్లీజ్ రా, ఏదో ఒకటి చేయరా. ఉసే, చేసినంత నువ్వు చేసినా ఇప్పుడు ఏదో ఒకటి చేయమంటావా? ఉసే, మనం ఉన్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు అలగడం ఏంటి? సర్లే, లివింగ్ రిలేషన్షిప్ లో ఉండమంది నేనే కదా, తప్పంతా నేనే చేశాను. ఓకేనా? ఓకే. నీ- సరే ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. అదేగా ఆలోచిస్తున్నా, ఉండు. మా నాన్నగడికి ఫోన్ చేద్దాం. ఛీ, వాడో వేస్ట్ కాడు, వాడికేం చేతి వదిలే. ఉసే, వాడి గురించి నీకేం తెలుసే? జస్ట్ నా బాధ చెప్పుకోగానే మన ఇద్దరిని కలపాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు. వాడు చేసేది ఇంత, చెప్పుకునేది ఇంత. బోధగాడు. నీకేం తెలుసే వాడి గురించి? వాడు వస్తే గానీ మ్యాటర్ సాల్వ్ అవ్వదు ఇక్కడ. అరే వద్దని చెప్తే వినవేంట్రవి, వాడు వేస్ట్. హలో. హలో రే బావా. రే బావా, ఏంట్రా వెళ్ళినప్పటి నుంచి ఒక ఫోన్ కూడా లేదు. మన దెబ్బకి మొత్తం సెట్ అయిపోయిందా? హనీమూన్ ప్లాన్ చేస్తున్నారా? అయినా నీకు హనీమూన్ ఎందుకురా? 3 months నుంచి లివింగ్ రిలేషన్షిప్ లోనే ఉన్నారుగా. ఊరే అది కాదురా, ఫస్ట్ నేను చెప్పేది నా. చెప్పు. ఏం లేదురా, నాకు చిన్న హెల్ప్ కావాలి, చేస్తావా? నేను ఆల్రెడీ చెప్పాను కదరా నీకోసం ఏమైనా చేస్తానని. ఏం చేయాలో చెప్పు. నువ్వు చేస్తావు నాకు తెలుసురా, కాకపోతే ఈసారి నేను చెప్పిందే చేయాలి. ఏంట్రా హెల్ప్ చేయమంటావు కానీ నువ్వు చెప్పిందే చేయమంటావు? ఇలా అయితే ఎలారా? ఇది ఒక్కసారికి అలా చేయరా ప్లీజ్, నీ గురించి నాకు తెలుసుగా. సరే చెప్పు. అర్జెంట్గా ఇంటికి రా. వస్తాను కానీ లాస్ట్ టైం లెటర్లు కొనుక్కునేవాడు అన్నావు, ఈసారి ఇంటింటికి తిరిగి పిల్లలు ముట్లు కొడుకునేవంటావా? లేదురా, నువ్వు రా. సరేలే. బాగున్నాడు, బాగా చూసుకుంటాడు. అది బావా మ్యాటర్. ఎక్కడ వాళ్ళ అన్నయ్య బోర్లింగం గాడికి మ్యాటర్? ఏంట్రా బోర్లింగం అంటున్నావు? నువ్వే కదరా మామని అత్తనావు. ఎక్కడ అనుకున్నాను రా, ఇక్కడ గౌతమి ఉంది. సర్లే, అదే మీ మామకి చెప్పేస్తారని మీ టెన్షన్. కాకపోతే మా మామ ఇప్పుడు ఇంట్లో లేడురా, ఫోన్ చేసి కూడా కలవట్లేదు. ఇంకేం చేసుంటాడా అని. అయితే ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. సాల్వ్ అయిపోయినట్టేనా? అదేలారా? వెయిట్ అండ్ సీ. ఇలా కాదు. సినిమాలో మాత్రం తంతే ఓపెన్ అయిపోతుంది. రాన్నయ్యా, నువ్వు నాతో మాట్లాడే అర్హత కోల్పోయావు, తప్పుకో. బాబాయ్. అయ్యో ఏం చేస్తాడు ఏంటో. బాబాయ్ బాబాయ్, ముసలోడా యాడున్నావు? ఏరా పన్నోడా, మా బాబాయ్ని మోసం చేయాలనుకుంటున్నావా? అయిపోయావురా నా చేతుల్లో. నేను కాదురా, నువ్వే నా చేతుల్లో అయిపోయావు. అంతకు తెగించేశావా? ఈ బుల్లెట్ బన్నీకే వార్నింగ్ ఇస్తావురా నువ్వు? ఏం చూసిరా నీకు ఈ బల్బు? ఒక్కసారి వెనక్కి చూడు. ఎన్నికా? Who is this guy? వాడేరా నా వెన్ను ముక్క. ఓహో,
వీడిని చూసా నీకు ఈ బలుపు నీ వెన్నుముక్కనే విరిచేస్తారా వెన్నుముక్కగా కొట్టారు, ఎవరో కొట్టారు. బాబాయ్ 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 ఎక్కడ? అన్నయ్య, నాన్న ల్యాండ్ రిజిస్ట్రేషన్ పని మీద వెళ్ళి ఇంకా రాలేదు. ఎప్పుడొస్తాడో కూడా తెలీదు. తెలీదా? రేయ్, మా బాబాయ్ లోపలున్నాడేమో, తనకి రక్తపాతం అంటే ఇష్టం లేదన్నాగా. కానీ ఇప్పుడు ఆగను, ఇప్పుడు రండ్రా చూసుకుందాం. నువ్వే కదా నన్ను కొట్టింది. అబ్బా అబ్బా కొట్టుకురా అబ్బా అమ్మా కావాలరా అబ్బా అమ్మా అమ్మా నాకు ఇప్పుడు కరెక్ట్గా అర్థమైందిరా, మీరే కదా నన్ను కొట్టింది. ఓసే గౌతమి, అన్నయ్యని కూడా చూడకుండా వీళ్ళ చేత నన్ను కొట్టిస్తావేంటే? అందుకే కదన్నయ్య నిన్ను కొడుతుంటే చూడలేక వెళ్ళి లైట్లు ఆఫ్ చేసింది. నా ఉంగరాలు రేయ్, నా బంగారం కూడా లాగేసుకున్నారా? మీ ఊరు కాబట్టి గొమ్మనున్నాను, అదే నా ఊరు ఏంటేనా అయిపోయిండే వాళ్ళు. ఆగండి రా, మా వాళ్ళకి ఫోన్ చేసి చెప్తా, మీ పని అయిపోయింది. నువ్వు మీ ఊరికి వెళ్ళాలంటే ఫస్ట్ ఈ గడప దాటాలిగా. నువ్వు ఇక్కడి నుంచి పారిపోవాలని అనుకున్నా, తప్పించుకోవాలని అనుకున్నా, ఈ బంగారం హిందీ నేర్చుకుంటుంది. అంటే అంటే మా వీధిలో మార్వాడికి పొదవైపోతుంది. ప్లీజ్ అలా చేయొద్దు, అది ఉంటేనే మా ఊర్లో నాకు వాల్యూ ఉంటుంది. మేము ఈ పని చేయకూడదంటే నువ్వు కొన్ని రోజులు మా వాడు చెప్పింది వింటూ, పెట్టింది తింటూ, బన్నీ ఒక మంచి పనోడు అనిపించుకో. పనోడా? అబ్బా రే బావా, నువ్వు వెళ్ళిపోయినాక మళ్ళీ వాడు ఏమైనా చేస్తే? రేయ్, వాడికి అంత సీన్ లేదురా, వాడు ఊరికే తట్ల బ్యాచ్. అంతే అంటావా? వాడిని విచ్చలవిడిగా వాడుకో. వాడు ఏమైనా అవరాశం చేశాడనుకో నాకు ఫోన్ చేయి, వస్తా, ఎక్కిస్తా. థ్యాంక్స్ రా. సరేరా, ఇదిగో నేను ఉంటా. బాయ్ రా. ఏం చేస్తామన్నయ్య, ప్రేమ కోసం ఇవన్నీ తప్పవు. నువ్వే ఎలాగలో కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా. ఏంటి అడ్జస్ట్ చేసుకునేది? అర్థం చేసుకోవేంటి? ఇదిగోరా బుల్లెట్. ఇదేంటి? సరే అన్నయ్య, నైట్ వంట చేసేయి. ఉన్నాడు బుజ్జన్నయ్య. పవర్ఫుల్ పీపుల్ కమ్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్. నో నో నో, పవర్ఫుల్ పీపుల్ మేక్స్ ద ప్లేసెస్ పవర్ఫుల్. ఇది మా ఊరు కాకపోయినా ఏదో ఒక రోజు ఈ ఇంటిని నా గుప్పెట్లో పెట్టుకోవాలి. పెట్టుకుంటా. అన్నయ్య, రవి చెప్పాడు నువ్వంట కాపలాకి బయట పడుకోమన్నాడు. నీకు అసలు మనసాక్షి ఉందా? చిన్నప్పుడు నిన్ను ఉయ్యాలమ్మా ఉయ్యాల, ఊగు ఊగు ఉయ్యాల అని ఉయ్యాలు ఊపినందుకు నాకు ఇచ్చిన బహుమతి ఇదేనా? మరి ఏం చేస్తామన్నయ్య, కొన్ని పరిస్థితులు అలా ఉంటాయి. నువ్వే అర్థం చేసుకోవాలి కదా. నిజం చెప్పే, వాళ్ళు నన్ను కొడతారని నీకు ముందే తెలుసు కదా? తెలుసు, కానీ మరి ఇంతలా కొడతారని తెలియదు అన్నయ్య. ఆర్మీని తీసుకురానా? ఏమొద్దులే. ఇఫ్ ట్రబుల్ ట్రబుల్ ద ట్రబుల్స్, ట్రబుల్ ట్రబుల్స్ యూ. ఐ యామ్ నాట్ ద ట్రబుల్, ఐ యామ్ ద ట్రూత్. ఇక చాలువే మీ వేషాలు. ఏదో రోజు నిజాలు బయటపడకుండా ఉంటాయా? ఏదో రోజు వచ్చి నా దగ్గరికి అన్నయ్య హెల్ప్ అని అనుకున్నా ఉంటావు చూడు, అప్పుడు చెప్తానే నీ పని. అంతేలే అన్నయ్య, నాకు మాత్రం ఎవరున్నారు? అయినా చిన్నప్పటి నుంచి నీకు ఎన్నిసార్లు రాఖీ కట్టలేదు? కట్టావులే, 50 రూపాయలు తాడు కట్టి నా దగ్గర 5,000 గుంజావులే. 5,000 కూడా మా నాన్న దగ్గర చేసిన స్కామేగా. సరే అన్నయ్య, రవి రేపటి నుంచి వంట చేయమన్నాను నిన్ను. రవికి మునక్కాయ సాంబారు, వంకాయ కూర అంటే చాలా ఇష్టం. పెరుగు నువ్వు చేయక్కర్లేదులే, ఫ్రిడ్జ్ లో ఉంటుంది. రైస్ తిని 10 నిమిషాలు చేసుకుంటే సరిపోతుంది. అవన్నీ ఎక్కడున్నాయి నాకు కూడా తెలీదు, నువ్వే చూసుకొని పెట్టేసేయి. ఓకేనా? జాగ్రత్త, బాయ్. కష్టపడి కొనుక్కున్న గోల్డ్ నా మెడలో లేకుండా పోయింది. ఏంటి అసలు మనం ఇట్లా మాట్లాడుకుని ఎన్ని రోజులు అయిపోయింది? మీ నాన్న ముందు నన్ను బలవనం చేసావుగా. సారీ నాన్న, మా నాన్న చూస్తాడేం భయంగా ఉంది. నాన్న అప్పుడే రావట్లే. వీళ్ళెంత బెదిరించినా ఇంట్లో పని మాత్రం చేయకూడదు. ఇదే మాట మీద నిలబడరా బుల్లెట్ బన్నీ. దేవుడా, వీళ్ళ కుట్రలు బయటపడేటట్టు ఎవరినో ఒకరిని పంపి దేవుడా. ఇంకేంటి విషయాలు? నువ్వే చెప్పాలి. ఏంటి ఎక్కడో కిచకిచ్ అని ఎలకలు తిరిగే సౌండ్ వస్తుంది? ఎక్కడ? చెల్లి మీద చేయిరా. సారీ అన్నా, అన్న క్షమించన్నా.
అన్నా ప్లీజ్ అన్నా అన్నా ఏదో ఏదో తెలియక చేశా అన్నా. అది అలా ఉండు. ఆ, అంటే ఇలా భయపడతానని నీ ఉద్దేశమా? పోరా పుస్కి. పుస్కి చెల్లమ్మా ఏదో కానీ అన్నయ్య. రెస్పెక్ట్ లేకుండా పోతుంది. నువ్వురా, నువ్వు కూడా రా. నేనా? అమ్మయ్యా, కనీసం ఒక్క టెన్షన్ అన్నా తీరిపోయింది. మరే వెళ్ళి జ్యూస్ తీసుకురావా? సరే ఉండి తీసుకొస్తా. హే, నువ్వెందుకే తీసుకురావడం అంత కష్టపడి? మరి నువ్వు తీసుకొస్తావా? అవునులే, ఈ మధ్య అలవాటైందిగా. వెళ్ళు వెళ్ళు. అది కాదే. మరి నేను మీకు జ్యూస్ చేసుకొని తీసుకొని రావాలా? నేనేంటి, నా రేంజ్ ఏంటి? నో వే. ఆహా, ఇప్పుడు నానిగాడు గోల్డ్ ని మార్వాడి కొట్లో పెట్టాడు, లేకపోతే ఎక్కడ పెట్టుంటాడు? చెల్లమ్మా నువ్వైనా చెప్పే. అయ్యో పర్లేదన్నయ్యా, మీ బావ కోసమేగా, వెళ్ళి తీసుకురా. చీ, అన్నయ్య అన్న మర్యాదే లేదు. అవునులే, సొంత బాయ్ ఫ్రెండే వంటోని చేసింది, ఇంక అన్నయ్యని నేనెంత? అన్నయ్య, 2 స్పూన్ల షుగర్ ఎక్కువయ్యి. ఎలకల మందు కలుపుతానే, పీడ పోతుంది. ఏదో 2 స్పూన్లు ఏంటమ్మా, 4 స్పూన్లు వేస్తాను. అది దేవుడు నా కోసం ఎవరినో ఒకరిని పంపిస్తాడు. ఉసే, మీ అన్నని ఇలా కొడుతూ ఇలా అంటున్నందుకు నువ్వేమన్నా ఫీల్ అవుతున్నావా? చా, అదేం లేదు. అయినా మా నాన్నకి అడ్డమైన సలహాలన్నీ ఇచ్చేది వీడే. నాకు తందాం అనిపిస్తుంది. ఆ కోరిక ఏదో మీరు తీర్చేశారు. హే, మంచి సాంగే. తగిడ తదమి తందాన. ఈ సాంగ్ నేను స్కూల్లో బాగా డాన్స్ చేసేదాన్ని. ఇప్పుడు నేను చూపిస్తానుగా. ఉసే, అంటే ముందే కింద హార్ట్ పేషెంట్స్ ఉన్నారు, ఇప్పుడు ఎందుకులే. మరి నువ్వు అవునే, మీ నాన్న నిన్నటి నుంచి ఇంటికి రావట్లేదు? అదే నేను ఆలోచిస్తున్నా. నైట్కి వచ్చేస్తానాడే, ఎందుకు రాలేదో మరి. ఉసే, మీ నాన్న అనుకుంటా. నువ్వు కూర్చో, నేను తీస్తా. అమ్మా, నువ్వు వచ్చావేంటి? ఏరా, రాకూడదా? ఏం మాట్లాడుతున్నావు? అంటే ఎంత సడన్గా ఎందుకు వచ్చావని. సరే అయినా చూద్దాం. నువ్వే కదరా ఫోన్లో మిస్ యూ అని అది ఇది అన్నావు. ఏమైతే వచ్చిందని కంగారు పడి వచ్చా. ఎంత మిస్ యూ అంటే మాత్రం వచ్చేస్తావా? బయటే చెప్పాలా, లోపలికి వచ్చి చెప్పచ్చా? లోపలికి ఒక 5 minutes అంటే. జరగరా. అమ్మా 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 మా అమ్మ మా అమ్మ. రే, ఈ అమ్మాయి ఎవర్రా? ఇంట్లో ఎవరుంటారమ్మా? పనమ్మాయి. మా నాన్న ముందు పనోడని చెప్పానని చెప్పి మీ అమ్మ ముందు పనమ్మాయిని చేస్తావా? చెప్తా ఈ సంగతి. చూడటానికి పనమ్మాయి లేదే, పైగా ఇంత మేకప్ వేసుకుంది. సిటీ కదమ్మా, ఇక్కడ ఇలానే ఉంటారు. సిటీ అయితే మాత్రం ఆయన పని చేసుకోకుండా ఇక్కడ ఎందుకుందిరా? ఇక్కడ టీవీ చూస్తున్నా. అంటే వీళ్ళు అప్పుడప్పుడు రిలాక్సేషన్ కోసం టీవీ చూస్తుంటారమ్మా. మనం కూడా ఏమంటాం చెప్పు. జ్యూస్ రెడీ. ఈమెవరు? ఈమెంట్రా ఈమె మా అమ్మ. అమ్మా, అమ్మ మీతో కొంచెం మాట్లాడాలి, కొంచెం ఇట్రండి. వీడేవర్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? వీడు మా అసిస్టెంట్. అసిస్టెంట్. అసిస్టెంట్ అసిస్టెంటా? చెల్లి నువ్వే పనమ్మాయివి, నీకు అసిస్టెంటా? అంటే ఇల్లు పెద్దది కదమ్మా, మినిమం 2 ఉండాలి. చెల్లమ్మ అర్థం చేసుకో. ఉన్నది నువ్వు ఒక్కడవే కదా, 2 జ్యూసులు తీసుకొచ్చాడేంటి? అంటే వాడు చాలా ఇంటెలిజెంట్ అమ్మా. కాలింగ్ బిల్ ఎవరన్నా కొట్టారనుకో, గెస్ట్ వచ్చారని ముందే తెలుసుకుని జ్యూస్ తెచ్చేస్తుంటాడు. అయినా వీడే దుక్కలా ఉన్నాడు, వీడు ఒక్కడు చాలదు. తర్వాత మాట్లాడుకుందామమ్మా. జర్నీ చేసి వచ్చావు కదా, అలసిపోయి ఉంటావు, ఫ్రెష్ అప్ అయి రావా?
నేను వచ్చానుగా చూసుకుంటా. రే ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? వెళ్ళి వంట చేయి. నాకు వంట రాదు. పర్లేదు చెయ్యి. అంటే ఇబ్బంది పడతారేమో. మేమేగా చెయ్యి. సర్లే. ఏయ్ జ్యూస్. ఇది జ్యూస్ కాదు నా నెత్తురు. ఏం లేదు. ఏంట్రా వంట అయిందా? అయిపోయింది. ఒకసారి దా. చెయ్యి. హే పర్లేదురా, బాగానే చేసావు. ఉప్పని సరిపోయినాయే. బాగుందా? ఏమో. మా అమ్మ అక్కడ వెయిట్ చేస్తుంది. వెళ్ళి మర్యాదగా వడిచ్చే, ఓకేనా? వడ్డించడం కూడా నేనా? ప్రమోషన్ రా. ఏంటమ్మా నువ్వు ఒక్క ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావు? అవునరా, ఏమైందో ఏమో మాకు అక్కడ టెన్షన్ ఉంటుంది కదా. రేయ్ అయిందా? అయిపోయింది. తీసుకోనరా. సరే. అమ్మా నాకు ఒక ఫోన్ కాల్ వస్తుంది, నేను మాట్లాడుతూ ఉంటాను, నువ్వు తింటా ఉండు. సరే. తినండి అమ్మా. ఎలా ఉంది? బాగుందిరా, పర్లేదు. మా వాడు మంచి పని పెట్టుకున్నాడు. అమ్మా ఇందాక పన్నమ్మాయి అన్నారు కదా, ఆ అమ్మాయి పన్నమ్మాయి కాదు. అవునరా, చూడటానికి చాలా బాగుంది, పనమ్మాయిలానే లేదు. రవి ఉన్నాడు కదా, మా అబ్బాయి. గౌతమి ఉంది కదా. గౌతమి ఎవర్రా? అదే ఆ పని పిల్ల. ఇందాక పనమ్మాయి కాదన్నావు. ఏదో ఒకట్లేమా, ముందు నేను చెప్పే మ్యాటర్నండి. సరే. ఆ రవిను గౌతమిను ప్రేమ్. ఇప్పుడే రావాలా? ఏంట్రా ఏదో వాగుతున్నావు? రానా? అంతేలే, మనుషులు పెట్టే కొట్టించాక రాయితే ఏంటి బేయితే ఏంటి. వడ్డించింది చాలే, మూసుకో, లోపలికి వెళ్ళి పని చూసుకో. తీసుకో, అత్తగారికి ఇచ్చా, అదే అమ్మగారికి నేను వడ్డిస్తాను. కరెక్ట్ టైంకి వచ్చింది. తినండి అమ్మగారు. కరెక్ట్ టైంకి వచ్చి డిస్టర్బ్ చేసింది. చూడటానికి లక్షణంగా ఉన్నావు. పెళ్ళయిందా? లేదమ్మా ఇంకా. అమ్మా నాన్న ఏం చేస్తారు? అమ్మేమో 4 ఇళ్లలో పాచి పని చేస్తూ ఉంటుంది, నాన్నేమో తాగొచ్చి రోజు అమ్మని కొడుతూ ఉంటాడు. ఇంకా ఉన్న ఒక్కగానొక్క అన్న గొడవలకెళ్ళి ఇంట్లో ఉన్న ఆస్తిని బంగారాన్ని మొత్తం పోగొట్టాడు. నేనెక్కడమ్మానే, మీరే లాక్కున్నారు కదా. ఇంకా బాధ్యతలన్నీ నేనే తీసుకోవాల్సి వచ్చిందమ్మా, అందుకే చేసుకోలేదు. పెరుగు తీసుకొస్తానమ్మా. సరే. ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావు? ఇంకోసారి మా మ్యాటర్ రవి వాళ్ళ అమ్మకి చెప్పాలని ట్రై చేసావనుకో, నిన్ను ఇది పెట్టుకుని పొడి చేస్తాను. ఇలాంటి వార్నింగ్ ఎన్నో చూసాంలే. అయినా పిల్లరిస్తే పులి భయపడదు. నువ్వు పిల్లో పులో దీనికేం తెలుసురా, దింపితే దిగిపోద్దు అంతే. నోరు ముసుకునుండు, చెప్పావనుకో నేను చెప్తా, ఇది ఫిక్స్. రే అన్నయ్య, నాకు ప్రామిస్ చేయాలరా. సర్లే. ఓ నో సెంటిమెంటల్ ఫూల్. ఇంకోసారి మా మ్యాటర్ వాళ్ళ అమ్మకి చెప్పాలనుకున్నావు అనుకో, నీ బంగారం మీద ఒట్టు. అయినా నా బంగారం మీద నువ్వు ఒట్టేయడం ఏంటే? అదేగా నీ వీక్నెస్. ఇదిగో ముందు చెప్తున్నా, చెప్తే ఇది ఆడపడిస్తున్న శాపం అంతే. శాపం. బాయ్, జాగ్రత్త. నా జిందగీ ఇప్పుడు ఏం చేయాలి? ఇంకేంటమ్మా ఊర్లో విశేషాలు? ఏమున్నాయిరా, అంతా మామూలే. మన వీధి చివర రత్తమ్మ అని ఒక ఆవిడ ఉంది కదా, ఆవిడ కాలం చేశారా. అవునా? సర్లే, వయసు అయిపోయిందిగా. ఇంకా నాన్న బిజినెస్ సంగతి తెలిసిందే. చెల్లేమో ఎంటెక్ చేస్తా అంటుందిరా. మంచిదేగా, చేయమను. అవునరా, మర్చిపోయాను. మన ఇంటికి సుబ్బారావు గారు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయి ఎవరినో ప్రేమించిందిట. ఇంట్లో చెప్తే ఒప్పుకోలేదని వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆయన పరుగు పోయిందని ఇంట్లో నుంచి బయటకే రావట్లేదురా. అయినా ఏంటమ్మా ఆయన ఇంట్లో చెప్పినప్పుడు ఒప్పుకోవచ్చుగా, ప్రేమ కన్నా పరువు ఎక్కువ ఏంటి? ఏంట్రా పరువు కన్నా ప్రేమకు అది ఇది అంటున్నావు? కొంపదీసి నువ్వెవరన్నా ప్రేమిస్తున్నావా ఏంటి? ఏం మాట్లాడుతున్నావమ్మా? నేను నీ కొడుకుని. నేను సినిమాలో చూపించినట్టు ఈ ప్రేమించడాలు కలిసి తిరగడాలు
అసలు నాకు నచ్చవు, తెలుసు కదా నీకు. ఆ నమ్మకంతోనేరా నేను ఇక్కడ దాకా పంపించింది. నువ్వు ఎవరిని చూపిస్తావో ఆ అమ్మాయికి కళ్ళు మూసుకొని తాళి కట్టేస్తా. ఇంకేంట్రా విశేషాలు? ఎంటెక్ ఏ కాలేజీలో జాయిన్ చేద్దాం? రవి, పౌడర్ డబ్బా ఎక్కడుందిరా? అక్కడెక్కడో మిర్రర్ దగ్గర ఉంటుంది చూడమ్మా. ఏంటి ఇవన్నీ ఉన్నాయి? ఒరే రవి, ఏంటి మా? ఏంట్రా ఇవన్నీ? ఇక్కడ అమ్మాయిలు వాడేవన్నీ ఉన్నాయి. అది అమ్మాయిలు వాడేవి. అమ్మాయిలు వాడేవి నీ దగ్గర ఎందుకు ఉన్నాయిరా? నా దగ్గర అంటే మన చెల్లి కోసం తీసుకున్నానమ్మా. చెల్లికి బొట్టు బిళ్ళ తెమ్మంటేనే తేవు, మేకప్ కిట్ కొన్నావా? అప్పుడు కొనలేదు కాబట్టే అమ్మా ఇప్పుడు ఎన్ని కొన్నాను. ఏంట్రా ఇవి సొగమే ఉన్నాయి? నాకు తెలియకుండా పనమ్మాయి వాడుతున్నట్టుంది. పనమ్మాయి వాటవేంట్రా? నువ్వు చూసుకోవా తింగారోడా? జాగ్రత్తగా ఉండు దాంతో. సరే ఇవన్నీ నేను చెల్లికి తీసుకెళ్ళిపోతాను. తీసుకెళ్ళిపో, పెడబోతుంది, తీసుకెళ్ళి. సడన్ గా వీడికి చెల్లి మీద ఎంత ప్రేమ ఎందుకు వచ్చిందో? వీళ్ళమ్మ చూడలేదు కదా. ఎవరు మెసేజ్? ఏంట్రా మీ అమ్మతో నా మేకప్ కిట్ మొత్తం తీసుకెళ్ళమని చెప్తున్నావు? మంచిదేగా. మంచిదా? ఇంకోటి కొనుక్కోవచ్చులేవే. సరే, ఇందాకేంట్రా మీ అమ్మతో మీరు ఎవరిని చూపిస్తే వాళ్ళని కళ్ళు మూసుకుని తాళి కడతా అని చెప్తున్నావు? మరి నా సంగతి ఏంటి? ఏదో కవర్ చేయడానికి చెప్పాను లేవే. అడిగితే మీ నాన్న నువ్వు ఎన్ని చెప్పావు? సరే, లవ్ చేయవు, కలిసి తిరగవు, కానీ ఆ అమ్మాయితో ఒకే ఇంట్లో మాత్రం కలిసి ఉండొచ్చు. సంగతి చెప్తా ఉండు. మా అమ్మ ఏం బతుకైపోయిందో. నాన్న, హలో, నేను పెద్దమ్మాళ్ళ ఇంట్లో ఉన్నానమ్మా. రేపు ఎల్లుండో వస్తాను, జాగ్రత్తగా ఉండు, సరేనా? సరే నాన్న. సరే నాన్న, బాయ్. అమ్మయ్యా, థ్యాంక్ యూ దేవుడా, నువ్వు ఉన్నావు. అండ్ ఇలాగే మా నాన్న వీళ్ళమ్మ ఇంకొన్ని రోజులు ఎదురు పడకుండా చూడు. టైంకి బాబాయ్ ఇంట్లో లేడు. ఇదేమో నా గోల్డ్ మీద ఒట్టేయించుకుంది. తొక్కలో ఓట్లే చెప్పేద్దాం అనుకుంటే ఆడపడుచు శాపమంటుంది. చెప్తేనే కదా ప్రాబ్లము, రాస్తే ఏం లేదు కదా. ఐడియా, పనమ్మాయి గౌతమి చిత్ర, మీ కొడుకు రవితేజ, ఈ పేపర్ని ఇలా మడిచి ఈ కాఫీ ఇలా తీసుకొని ఈ సాసర్ కింద పెట్టి ఈ పేపర్ కింద పెడితే మ్యాటర్ సెట్ అయిపోతుంది. అమ్మగారు. ఓకే అండి, జాగ్రత్త. అమ్మగారు, టీ. నేను అడగలేదు కదరా. మీరు అడగకపోయినా ఇవ్వడం నా బాధ్యత. జాగ్రత్తగా తాగండి, జాగ్రత్తగా కింద పెట్టుకొని చూసి తాగండి. రే, ఏంటిదిరా ఇది? ఏంటది? రే, కాగితం ఏంట్రా? కాగితమా? నాకు తెలీదే. చదివేశారా? ఓకేనా? ఏంట్రా చదివేది? అద్దాలు లేకపోతే నాకు కనపడదు. లోపల అద్దాలున్నాయి, పట్రా. అద్దాలు అక్షరం మరీ చిన్నగా ఉన్నాయే. ఏంటమ్మా ఏదో చదువుతున్నావు? ఏంటోరా ఇది? కప్పు కతుక్కొని వచ్చింది. కప్పు కతుక్కొని వచ్చిందే? అక్షరాలు చిన్నవిగా ఉన్నాయి, ఏంటో చూడు. ఏంట్రా అది? ఇది ఇచ్చింది ఎవరమ్మా నీకు? పనోడిచ్చాడు. పనోడా? అమ్మగారు, మీ అద్దాలు. ఈ లైవ్ చదువుతా. ఇది
పాత ఎప్పుడో సరుకులదమ్మా, ఇవి తెలియక ఇచ్చుంటాడు, చూసుకోవాలిగా. సరే అమ్మా, నువ్వు టీ తాగుతుండు, నాకు చిన్న పని ఉంది. నువ్వు రారా. ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? మా అమ్మకేంట్రా నేను గౌతమి లవర్స్ లెటర్ రాసావు అంటే నేను ఎర్రిపప్పనేగా, నేను ఎర్రిపప్పనేగా, నేను ఎర్రిపప్పని అనుకున్నావా? ఏంటమ్మా సైన్స్? ఏంటి సైన్స్? అదే అమ్మగారు దోమలు కొడుతున్నట్టున్నారు, నేను చూసొస్తాలేండి. అనుకున్నావు? ఏంటి మన్నను కొడుతున్నావు? ఊరుకుంటున్నాడని చెప్పి ఇంకోసారి మన్నను కొట్టద్దు చెప్తున్నా. వాడు ఏం చేశాడో తెలుసా? ఏం చేసినా సరే కొట్టద్దు, జస్ట్ చెప్పంతే. ఎంతైనా మా అన్నయ్య కదా. మాట తెలిసా నువ్వే నాలుగు వేస్తావు. నిన్నే కొట్టద్దంటున్నాను, నేను కొడతానా? ఏం జరిగిందన్నయ్యా? అది నువ్వు నోట్తో చెప్పొద్దన్నావని చెప్పి పేపర్ మీద మీ ఇద్దరు ప్రేమించుకుంటానని రాసిచ్చా. సచ్చినోడా, నువ్వు నాలుగు బీకు. అమ్మగారు కాఫీ అదేమైనా? రూమ్ లో ఎవరు లేనట్టున్నారు. నా ఫోన్ ఇక్కడే ఎక్కడో పెట్టింటారు, దొరకని చెప్తా. అర్జెంటుగా బాబాయ్కి ఫోన్ చేసి చెప్పాలి. ఇక్కడుందా? ఇది దిండు కింద ఎక్కడ ఉంటారు? బెడ్ కింద ఏమన్నా కట్టన్ వెనకాల లేదే. ఎక్కడ పెట్టింటారబ్బా? ఇక్కడ ఏదో ఉన్నట్టుందే. నా ఫోన్ అర్జెంటుగా స్విచ్ ఆన్ చేయాలి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? రూమ్ లో ఎవరు లేనప్పుడు? అది రూమ్ క్లీన్ చేస్తున్నాను. చీపిరేదిరా. అది ఏంట్రా దాస్తున్నావు? ఏం పెడుతున్నావు లోపల? అది నా ఫోన్. దొంగతనం చేస్తున్నావు. తొందరగా మన మ్యాటర్ చెప్పేనా మీ అమ్మకి? నేను ఈ పని చేయలేకపోతున్నాను. అప్పుడు ఎలా చెప్తాం? నువ్వైనా యాక్టింగ్ ఎరగ తీస్తున్నావు తెలుసా? సినిమాలో ట్రై చేయొచ్చు. నేను దొంగను కాదు, ఇది నా ఫోనే. నువ్వు దొంగవు కాబట్టి రూమ్ లో ఎవరు లేనప్పుడు ఫోన్ ఎలా తీసుకుంటావురా? ఎక్కడో పెట్టి మర్చిపోయాను, అందుకే దీనికోసం వచ్చా. ఇలాంటి మా ఊళ్ళో చాలా చూసాం. మా అబ్బాయిని పిలుస్తా. రవి. అవునా? మీ అన్న ఏం చేసినాడో? మళ్ళీ ఏం చేశాడు? ఏమైందమ్మా? ఒరేయ్, వీడు రూమ్ లో దొంగతనం చేస్తున్నాడు. దొంగతనమా? అయ్యో, మా సిస్టర్ ఎలాంటోడు కాదమ్మా, మంచోడు చాలా. నువ్వు ఆగమ్మా, ఇద్దరు ఒకటేగా, బాగా సపోర్ట్ చేస్తున్నావు. ఏం దొంగతనం చేసావురా? ఏం దొంగతనం చేశాడమ్మా? వాడు దొంగగా ఫోన్ జేబులో పెట్టుకున్నాడు రా. ఫోనా? ఆహా, యో క్యూట్ లిటిల్ బాయ్. ఫోనా? థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ దేనికిరా? అదే విని బాగా క్యాచ్ చేసావు కదా, అందుకని. లాగేసుకున్నాడు రే. ఇంకా వీళ్ళతో మాట్లాడరా, పనులను తీసి పంపించేయి. ఇదే కరెక్ట్ టైం. అవునం గారు, నన్ను పంపించేయండి. నన్ను ఇంట్లో నుంచి పంపించేసేయండి. మీకు కాలు పట్టుకుంటాను, ప్లీజ్ నన్ను ఇంట్లో నుంచి పంపించండి. నాకు పని రాదు, ప్లీజ్. చూడండి, నాకు దెబ్బ కూడా తగిలింది. నాకు బూజు తురపడం కూడా రాదు. నన్ను కట్టుబడి చంపేయండి, నేను ఇంట్లో మాత్రం ఉండలేను. అర్థం చేసుకున్నాం గారు, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్. మీకు పుణ్యం ఉంటుంది. మీ కాలు పట్టుకోనా? పట్టుకుంటా, ప్లీజ్. నువ్వు ఆపరా గాడిదా. అమ్మగారు, నెల మధ్యలో పని మానిపించేస్తే మాకు మళ్ళీ పని ఎక్కడ దొరుకుతుందమ్మా? వాడేదో అవమాన ఫీలింగ్ తో అంటున్నాడు కానీ పాపం చాలా మంచోడమ్మా. కావాలంటే మీ అబ్బాయి గారిని అడగండి. అవునమ్మా, వీళ్ళిద్దరు చాలా మంచోళ్ళు. నేను ఎప్పటి నుంచో చూస్తున్నా కదా. అలా అయిండదు. నాకు తెలిసి ఎవరికన్నా ఫోన్ చేయడం కోసం ఫోన్ తీసుకో ఉంటాడు. ఏరా, నువ్వన్నా చెప్పాలి కదా, అమ్మ అడుగుతుంటే అంత అవమానం ఫీలింగ్ ఎందుకు నీకు? ఫోన్ చేయడానికి తీసాను అని చెప్పాలా? వంటగదిలో కాకుండా మీరు బయట ఎక్కడన్నా కనపడితే అయిపోతారు నా చేతిలో. సరే అమ్మగారు, వెళ్ళి పని చూసుకోండి. చెప్తాను పదా గాడిదా. టైం వస్తుంది. నువ్వింత మాయకుడువేంట్రా? దొంగతనం చేస్తూ దొరికిపోయాక కూడా మంచి వాళ్ళు అంటావు. లేదమ్మా, వాళ్ళు చాలా మంచోళ్ళు, నాకు తెలుసు కదా. నువ్వు చూడ్డం లేదన్నా పొరపాటు పడి ఉంటావు అంతే. అయ్యో, ఎలా బతుకుతున్నావు రా పిచ్చి నాయన ఈ సిటీలో. వెళ్ళు. నిజం తెలిస్తే ఏమైపోతుందో. ఇది అట్టయిందేమో, బుజ్జగించాలి వెళ్ళి.
టార్చర్ తట్టుకోలేకపోతున్నా. ఓసే నీకు సిగ్గులేదా? నిన్ను పన్నమ్మాయిగా చేసిన పందిలాగా తింటున్నావు. వీళ్ళొద్దు, వీళ్ళ ఫ్యామిలీ వద్దు, పద వెళ్ళిపోదాం. ఏముందిలే అన్నయ్య, కొంతమంది ఎంత కొట్టినా సిగ్గు లేకుండా పడినట్లా. అన్నయ్యనే నేను. ఏంటి బేబీ, మా అమ్మ తిట్టిందని ఫీల్ అయ్యావా? నాతో మాట్లాడొద్దు పో. అరే నువ్వే అర్థం చేసుకోపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? అయితే మీ అమ్మకి మన మ్యాటర్ చెప్పేసే వెళ్ళి. నువ్వు మీ నాన్నకి చెప్పావా? అలాగే నేను మా అమ్మకి చెప్పడానికి కొంచెం టైం పడుతుంది. సరే మీ అమ్మ చెప్పిన వాళ్ళే పెళ్లి చేసుకోపో. ఏంటి నువ్వు అట్లా అంటావు? నాతో మాట్లాడొద్దు పో. ఏంట్రా నా కళ్ళ ముందే? నేను చూడమని చెప్పానా? మూసుకొని దొబ్బే బయటికి. సైతాన్ నా కొడుకు. నాతో ఏం మాట్లాడొద్దు. రే మా అబ్బాయి రా, లోపల ఉన్నాడు, వెళ్ళి చూడండి. వీళ్ళు లోపల ఏం చేస్తున్నారు? కావాలంటే నీకోసం నేను వంట చేస్తా. సాంబార్ చేయాలా, పప్పు చేయాలా? ఏం చేస్తున్నావురా? నీ కిచెన్ లో ఏం పని? అది అమ్మాయికి వంట ఎలా చేయాలో నేర్పిస్తున్నాను. నీకే వంట రాదు, నువ్వు ఆ అమ్మాయికి నేర్పిస్తున్నావా? అయినా వచ్చినప్పటి నుంచి చూస్తున్నారా, అందరూ తేడాగానే బిహేవ్ చేస్తున్నారు. నువ్వు ముందు ఇక్కడ నుంచి వెళ్ళు. వంట బాగా చేయా? వాళ్ళమ్మాయితో ఏంట్రా? ఈ అవమానం ఇంకా భరించలేను. నా బంగారం పోయినా పర్లేదు, కానీ నిజం చెప్పాల్సిందే. అమ్మగారు నువ్వేంట్రా ఇక్కడ తిరుగుతున్నావు? నేను వంటగదిలో కదా ఉండమన్నాను. నేను చెప్పేది వింటే మీరు ఇలా మాట్లాడరు. ఏంట్రా అది? నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉందిరా, నువ్వు కన్ఫర్మ్ చేసావు. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. ఓకే ఆంటీ. ఏంటమ్మా ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, ఒక మంచి సంబంధం ఉంది, నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. పెళ్ళ? ఇప్పుడే పెళ్ళేంటమ్మా? మంచి సంబంధం రా, చేసుకో. ఇంట్రెస్ట్ లేదులే, వద్దు. దేనికిరా? ఇంకా నేను సెటిల్ అవ్వలేదు. ఏంటమ్మా? పోనీ ఆ పనమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? బాగా సెటిల్ అవుతావు. పనమ్మాయి? ఒకసారి ఆ అమ్మాయిని పిల్లు. గౌతమి. అమ్మగారు పిలిచారా? యాక్ట్ చేసింది చాలు. అంటే అంత తెలిసిపోయిందా? ఇక నుంచి మిమ్మల్ని అత్తయ్య గారు అని పిలవచ్చా? ఏంట్రా ఇది? అమ్మా నేను ఆ అమ్మాయి ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాం. కొంప ముంచాడు. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. నేనే నీకు చెప్దాం అనుకున్నా గానీ ఈ లోపలే నీకు తెలిసిపోయింది. ప్లీజ్ ఆంటీ. మీ నాన్న ఒప్పుకోర్రా? నువ్వే ఒప్పించాలమ్మా. చూడు, నా కోసం తను పనమ్మాయిలాగా యాక్ట్ చేస్తుంది, నేను తన కోసం పనులాగా యాక్ట్ చేస్తున్నా. నువ్వే అర్థం చేసుకోవాలమ్మా. ప్లీజ్ ఆంటీ. మీ నాన్న ఒప్పుకుంటారమ్మా? డౌటే. బాబోయ్, జరిగిందేదో జరిగింది. వాళ్ళ నాన్నొస్తే ఇంకేమైనా ఉందా? ముందు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా. ఆంటీ ఆంటీ ప్లీజ్ ఆంటీ. మీరు ప్రేమించుండొచ్చు, నేను ఒప్పించలేను, నా వల్ల కాదు. ప్లీజ్ ఆంటీ. అమ్మా ప్లీజ్ అమ్మా, అది కాదమ్మా. నాకేం చెప్పదురా. అమ్మా ఒకసారి అర్థం చేసుకోమ్మా. ప్లీజ్ ఆంటీ. అమ్మా ఏంట్రా? అమ్మా నువ్వే అర్థం చేసుకోపోతే ఎవరు అర్థం చేసుకుంటారమ్మా? ఏంట్రా అర్థం చేసుకునేది? ప్లీజ్ ఆంటీ, మీరు ఏదో ఒకటి చేయండి ఆంటీ. నేను నీతో మాట్లాడలేదు, మా అబ్బాయితో మాట్లాడుతున్నా. అమ్మా ప్లీజ్ అమ్మా. నా చేతుల్లో ఏం లేదురా, నేనేం చేయలేను. ఇలా కాదు అమ్మా.
ప్లీజ్ అమ్మా అమ్మా నువ్వు ఒప్పుకునేంత వరకు నీ కాలు వదలనమ్మా ప్లీజ్ ప్లీజ్ అమ్మా అమ్మా రే లేరా ఏంటిది లే లేదమ్మా నేను వదలనమ్మా నీ కాళ్ళు ఒరేయ్, లేరా ఏదో అమ్మా ఒకటి ప్లీజ్ అమ్మా చెప్పాలి. ఒప్పుకున్నాను అర్థం చెప్పు ఒప్పుకున్నాను చేసుకోరా, చెప్పు రే. అమ్మా ప్లీజ్ అమ్మా ఒప్పుకున్నాను చెప్పు బాబాయ్ నాన్న ఏం జరుగుతుంది ఇక్కడ? వాడింటి కాలు మీద పడ్డాడు. ఆ శ్రీవుడు ఎవరు? అందరు సైలెంట్గా ఉన్నారేంటి? మాట్లాడండి. అది నేను చెప్తా. నాన్న తను ఫ్రెండ్ వసంత ఎంత మారిపోయావు. మొన్నేదో మాట వరుసకనానమ్మా ఈ ఫేస్బుక్ లో వాటిలో నా క్లాస్మేట్స్ ఎవరు నోటే చూసి పెట్టమని అప్పుడే ప్రత్యక్షం అయిపోయింది. అయ్యో నాన్న తను మీ ఫ్రెండ్ వసంత కాదు, తను మా ఫ్రెండ్ వాళ్ళ మదర్. నాకు హెల్ప్ చేయడానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అదే రమ్య అని మీకు షేవింగ్ కిట్ ఇచ్చిందని చెప్పానే, వాళ్ళ మదర్. అయినా వసంతలాగే ఉన్నారు. ఆయన నిల్చోబెట్టి మాట్లాడుతున్నారేంటి? కూర్చున్నారండి. అవును, వీడెందుకు ఏమో కాలం మీద పడ్డాడు? చెప్పండి నిజం చెప్పండి. ఏం లేదన్నయ్య గారు, వాడు వంట సరిగ్గా చేయట్లేదు. తీసేద్దామంటే కాళ్ళ మీద పడి బతిలాడుతున్నాడు. ఈమె కూడా వాళ్ళ సైడ్ వెళ్ళిపోయిందా? ఏం మాయ చేశారా? ఎరా ఇంట్లో చెప్పిన పని ఏది చక్కగా చేయడం చేత కాదు. యాటిట్యూడ్ మాత్రం తక్కువ లేదు. వీడి బలు. ఇంత ఎరిపప్పవేంటి బాబాయ్? అయినా ఏముందిలేండి, మా అమ్మాయి పెళ్ళి అయిపోయింది అనుకోండి, వీడితో మనకు పని ఏంటండి? రండి కూర్చోండి. బాబాయ్ ఏంట్రా నువ్వు నీ వాలకం? ఆ మొహం ఏంటి చీకట్లో ఎవడో కుమ్మేసినట్టు అలా కమిలిపోయింది? ఆ గుడ్డేంట్రా? అది వంట చేస్తున్నాను. వంట చేస్తున్నావా? నువ్వేం చేస్తున్నావు మరి? అంటే అన్నయ్య గారు మీ వాడికి వంట బాగా చేస్తాడంటే నేనే నేర్పించమన్నాను. ఎరా నీకు వంటలంతా బాగా వచ్చేంట్రా? మీ నాన్న తెలితే సంబరపడిపోడు. నేర్పించు, బాగా నేర్పించాడికి. బాబాయ్ ఇంతకీ మన ఊర్లో బిజినెస్ కి హెడ్ నువ్వేనా? నేనేరా, ఎందుకలా అడిగావు? ఏం లేదు, నువ్వు ఇంత ఇంటెలిజెంట్ అని తెలియక డౌట్ వచ్చింది. ఏంటో వీడు. రేయ్ నువ్వు కూడా వెళ్ళు, నెక్స్ట్ టైం అంటే ఇంప్రెస్ చేయాలి. సరే వెళ్ళు. అయ్యో మీరు అలా ఇబ్బంది పడకండి, ఇది మీ ఇల్లే అనుకోండి. అనుకోవడం ఏంటి నాన్న, తర్వాత ఎలాగో వాళ్ళే అవుతుందిగా. వాళ్ళు అయిపోవడం ఏంటమ్మా? అంటే అన్నయ్య గారు అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడల్లా మీ ఇల్లే అనుకోమంటాను, అందుకే అలా అంది. ఇంతకీ రమ్య ఎలా ఉందండి? రమ్య ఎవరండి? ఎవరండి ఆంటీ? రమ్య మీ కూతురు. మా అమ్మాయిని చిన్నప్పటి నుంచి ఇంట్లో బుజ్జి బుజ్జి అని పిలవడం అలవాటు అయిపోయి ఒరిజినల్ పేరే మర్చిపోయాను. ఒరిజినల్ పేరు మర్చిపోవడం ఏంటి? ఏం చదువుకున్నావమ్మా? ఏం చదవడం ఏంటండి? మీ అమ్మాయి మా అమ్మాయి క్లాస్మేట్స్ కదా. అంటే మా అమ్మాయి ఏం చదువుతుందో నాకు తెలీదు, మొత్తం మా ఆయన చూసుకుంటాడు. వేలు ముద్ర అనుకుంటా, అంతేనా? సర్లేండి, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను, భోజనం చేద్దాం. సరే డాడీ. అమ్మా నువ్వు సూపర్ అమ్మా, నీకు దండం పెట్టచ్చు. అవునా ఆంటీ, నిజంగా మీరు గ్రేట్ తెలుసా? చాలా థ్యాంక్స్ అమ్మా. ఎక్కడ నువ్వు ఆయనకు అన్ని చెప్పేస్తావు అని భయపడి చచ్చా. నేను కూడా గజగజ ఉనికిపోయాను ఆంటీ. ఏదో అక్కడేదో చెప్పి కవర్ చేశాను. వీళ్ళ నాన్నే మీ నాన్నే నువ్వే ఏదో ఒకటి చెప్పి ఒప్పించుకోవాలి. నువ్వు ఇలా మేనేజ్ చేస్తూ ఉండమ్మా చాలు, మిగతా నేను చూసుకుంటాగా. వేదవా, ఎన్ని నాటకాలు ఆడరిద్దరు. వాడి ప్రేమ కోసం ఎన్ని కష్టాలు పడ్డా. ఏదమ్మా నువ్వు ఒప్పుకుంటావు అనుకోలేదమ్మా. అమ్మా గౌతమి, భోజనం చేద్దాం రా. నాకు ఆకలిగా లేదు నాన్న.
మీ అమ్మాయికి థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకండి? లాస్ట్ టైం నాకు షేవింగ్ కిట్ గిఫ్ట్గా ఇచ్చింది. ఓకే. అదేంటి ఆ విషయం మీకు తెలియదా? తెలుసు. అవును, మీ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది? తెనాల్లో ఉంది. అదేంటి మీది వైజాగ్ అని చెప్పింది కదా? అంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు తెనాల్లో ఉంటారు, అక్కడ ఉంది. ఓ అవునా? రే నువ్వు కూడా వచ్చి కూర్చొని తినవు. అదేంటి పనుండి కూర్చోమంటున్నారు? అంటే పని వాళ్ళని కూడా మన ఇంట్లో వాళ్ళతో సమానంగా చూడాలని కూర్చోమన్నాను. రేయ్ వచ్చి కూర్చోరా. పర్లేదు సార్, నేను తర్వాత ఎప్పుడైనా తింటాను. సరే మర్యాద. ఈయన ఎప్పుడు సపరేట్ గా వదలరా, ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటారు. రేయ్ బన్నీ, ఈ వంటలన్నీ నువ్వే చేసావా? భలే ఉన్నాయిరా. అవును బాబాయ్. బాబాయ్ చిచి, ఏంట్రా వాసన వస్తుంది? మొహం గడ లేదా? కడిగి 2 రోజులైంది. 2 రోజులైందా మొహం గడక్క? వెళ్ళి కడుక్కోపో. అంటే స్నానం చేసి కూడా 3 రోజులైంది, అది కూడానా? స్నానం చేయక 3 రోజులు చెప్తావేంట్రా? వెళ్ళు. తినండి. రే బన్నీ, ఒకరి ఇంట్లో వాళ్ళు చూడు ఎర్రిపప్పని చేసి అలా ఆడుకుంటున్నాడు. మరి ఇంత ఎర్రిపప్ప ఏంట్రీడు? బాబాయ్ నువ్వు వచ్చినప్పటి నుంచి నీకు ఒక మ్యాటర్ చెప్దాం అనుకుంటున్నా, కానీ ఎవరో ఒకరు వస్తున్నారు. అమ్మయ్యా, ఇప్పుడు ఒంటరిగా ఉన్నావన్నమాట. నీకు అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి. ఏంట్రా అంత అర్జెంటు? అది అర్థమైంది. ఈ మధ్య వంటలు నేర్చుకుంటున్నావు కదా, మీ నాన్నతో మాట్లాడి క్యాటరింగ్ బిజినెస్ పెట్టిమంటావు అంతేగా? నీకు చెప్తాలేరా? ఆ పెళ్ళికొడుకు మన గౌతమిని ఎందుకు వద్దన్నాడో తెలుసా? రేయ్ ఆ గోల్ ఇంక వదిలిపెట్టలేదా నువ్వు? ఆయన మన పీక్తానని చెప్పి వెళ్ళావుగా, ఏం అనుకున్నావేంటి? అది మన అమ్మాయి ఆ పెళ్ళికొడుకుతో నేను నచ్చలేదని చెప్పు అని చెప్పమనింది. నాకు భయపడి అమ్మాయికి పెళ్లి ఇష్టం లేక నచ్చలేదని చెప్పి చెప్పమనుంటుందారా. అయినా అది వదిలే. నీ ఎర్రి పిచ్చి బూతులు వస్తాయి. నువ్వు ఇలా ఉండబట్టే నీతో అందరు ఇలా ఆడుకుంటున్నారు. ఎరా నాలాంటి ఇంటెలిజెంట్ ఫెలోని ఇక్కడ ఎవడరా ఆడుకునేది? అబ్బా, ఆ పనబ్బాయి రవి ఉన్నాడు కదా, వాడు పనోడు కాదు. ఆ రవి మన అమ్మాయి ప్రేమించుకుంటున్నారు. మాట్లాడుతున్నారా? అంతేకాదు, ఇందాక ముచ్చట పడతా నీతో అన్నయ్య అన్నయ్య అంటుంది చూడు, ఆమె రవి వాళ్ళమ్మ. రేపన్నీ మతిస్థితం బాగానే ఉందా? డాక్టర్ చూపించమంటావా? ఏంటంటో మాట్లాడుతున్నావు? నీ ఎంత చెప్పినా నన్ను మెంటల్ అంటావేంటయ్యా? నీ మెంటల్ బాబాయ్. ఆ రవి గౌతమి వాళ్ళమ్మ అందరు కలిసి నీతో ఆడుకుంటున్నారయ్యా స్వామి. ఎరా నువ్వు చెప్పేది నిజంగా నిజమేనా? నేను పోగొట్టుకున్న నా బంగారం మీద ఒట్టు. అది ఆ ఊపుండాలి. పద బాబాయ్. అదేంటి బాబాయ్ నన్ను కొట్టావు? ఇంత జరుగుతుంటే ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? నన్ను కొడుతున్నారు బాబాయ్. ఇందాకేంట్రా దెబ్బలని అడిగావు చూడు, అది వాళ్ళు కొట్టిందే. కొట్టారా? మరి నాకు ఫోన్ చేయొచ్చుగా. నా ఫోన్ కూడా లాగేసుకున్నారు బాబాయ్. ఆ రవి గారు ఎక్కడున్నాడు? లోపల ముగ్గురు కలిసి ముచ్చట్లు పెడుతున్నట్టున్నారు. రవి బయట రా. ఏంటి సార్, వంట చేయాలా? రేయ్ నువ్వేంటో, నువ్వు వాడిన నాటకాలేంటో అన్ని తెలిసిపోయారా? అంటే నిజం అంటే ఏంట్రా? అంటే మా బాబాయ్కి నిజాలని తెలిసిపోయినాయి. ఏంట్రా ఇలా ఇలా అంటున్నావు? నువ్వు చేసిన అవమానానికి నా గోల్ కూడా పోయినా పర్లేదు. రేయ్ నాతో మాట్లాడు, వాడితో కాదు. అంకుల్. రేయ్ నీతో మాట్లాడరా, బయటికి వెళ్ళు. అంటే అంకుల్. నాన్న, అది నేను రవి లవ్ చేసుకుంటున్నాము, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాము. నీకేం తెలియదు, నువ్వు ఊరుకో అమ్మా, చిన్నపిల్లవి. చూస్తావేంట్రా, బయటికి వెళ్ళు. అంకుల్ అది వీళ్ళతో మాటలు పడుతూ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, వెళ్దాం పదా. అది కాదమ్మా. వెళ్ళండి వెళ్ళండి, భలే కొడుకున్నారు. మా అబ్బాయి ఒకటే ప్రేమించలా, మీ అమ్మాయి కూడా ప్రేమించింది. ఆహా, ఇంట్లో పనుడు యాక్ట్ చేశాడు కదా, అలాగే పాపం దాని ముందు ఏమైనా డ్రామాలు చేసి ఉంటాడు. పాపం పిచ్చిది కదా, లవ్ చేసేసింది. డ్రామాలు ఆడాల్సిన అవసరం మా అబ్బాయికి లేదండి. మీ అమ్మాయిని ఎంత నిజాయితీగా ప్రేమించి ఉండకపోతే మీరెన్నన్నా పడుతూ ఇంట్లో పనుల్లా ఉంటాడు, అక్కడ మీకు ప్రేమ కనపడట్లేదా? మీకన్నా ఎక్కువ పట్టింపులున్నాయండి మాకు, కానీ వాళ్ళ ప్రేమను చూశాక అర్థం చేసుకుని ఒప్పుకున్నాను.
ఇలా మర్యాద తెలియని వాళ్ళతో మనకి మాటలేంట్రా? ఆయన కోట్ల ఆస్తి పెట్టుకుని నువ్వు ఇక్కడేంట్రా? వెళ్దాం పదా. కోట్ల ఆస్తా? అమ్మా, నిజం తెలిసాక కోపంలో 4 మాట్లాడినాను. కాస్త ఆలోచించి చూడండి, టైం ఇవ్వండి బాబాయ్, టైం ఇవ్వండి. అవునా ఆంటీ, ప్లీజ్. అయినా వాడు అమ్మాయిని ఎంత ఇష్టపడి ఉండకపోతే మన ఇంట్లో ఎన్ని తిడుతున్నా పనుల్లా పడుంటాడు. నిజంగా వాడు అమ్మాయిని అంత ప్రేమిస్తున్నాడా? సరే చూద్దాం. బాబాయ్ నువ్వు టెంప్ట్ అవ్వద్దు, అస్సలు టెంప్ట్ అవ్వద్దు. కోట్లు నువ్వు సంపాదిస్తావా? నాకు తెలుసు నువ్వు డబ్బులు కకృతి పడతావని. చీప్ గా ఆస్తి కోసం ఒప్పుకుంటావా? ఐ కాంట్ బిలీవ్ దిస్ ఫ్రమ్ యూ బాబాయ్. డబ్బులు ఒకటే కాదురా, ఎందుకో వాడి ప్రేమలో నిజాయితీ కనిపిస్తుంది. అబ్బాచ్చా, మాకు తెలుసులే నువ్వు డబ్బుల కోసమే కకృతి పడ్డావని. నువ్వెన్ని అనుకున్నా ఈ పెళ్లి నేను చేస్తాను, అర్థమైందా? నా పొందా, నేను ఇంత కష్టపడింది వీళ్ళందరినీ కలిపి కృష్ణవంశీ సినిమాలో లాగా ఫ్యామిలీ ఫ్రేమ్ పెట్టడానికా? ప్రతి ఒక్కరు కొడుతున్నారు. ఏం చేయాలి? ఏమంతం కావట్లేదు. అయ్యో ఆంటీ, మీరేం టెన్షన్ పడకండి. మీకు కోట్లు ఆస్తుందని చెప్పారుగా, మా నాన్న ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. అంతా బానే ఉంది కానీ మనకు అన్ని కోట్ల ఆస్తి ఎక్కడుందమ్మా? మనకంత ఆస్తి ఎక్కడుందిరా? ఏదో ఫ్లోలో వచ్చింది చెప్పేశాను అంతే. అంటే మీకు ఆస్తి లేదా? అంటే నువ్వు మా అబ్బాయిని ఆస్తి కోసం ప్రేమించావా? కాదు, మరి మా నాన్న. సర్లే, ఏదో ఒకటి చెప్పేశాంగా. నేను సైలెంట్గా ఉంటా, మీరు కూడా సైలెంట్గా ఉండండి. బాగా ఆలోచించానండి. పిల్లల ప్రేమను అర్థం చేసుకుని మీరు ఒక్కలే మంచి వాళ్ళు అయిపోవాలా? నేను మాత్రం విలన్ అవ్వాలా? నేను ఎప్పటికీ విలన్ అవ్వనుండోయ్. మీకు విషయం తెలుసా? ఇంట్లోకి వచ్చిన మొదటి రోజే వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని కనిపెట్టేశాను. అవునా అన్నయ్య గారు? ఈ విషయం నాకు చెప్పనే లేదు. అనవసరంగా వాళ్ళ చేతిలో నేను దెబ్బలు తిన్నాను. నీ బొంద, నువ్వు నోరు మూసుకో. అన్నయ్య గారు, ఇంకొకటి, మీ బావగారిని మీరే ఒప్పించాలి. అయ్యో, బావగారిని ఒప్పించే పూచి నాది చెల్లెమ్మా. ఇంకొకటి, ఈ ఆస్తి గురించి బావగారి దగ్గర ఏం మాట్లాడకండి. ఎందుకని? అంటే ఆస్తి కోసం పెళ్లి కొప్పుకున్నారంటారని. పెళ్ళయ్యేంత వరకు బావగారి ముందు ఆస్తి విషయం మాట్లాడను. ఈ శేఖర్ కమలా సినిమా ఏందిరా బాబు? రేయ్, వెళ్ళి కాఫీ తీసుకుంటా. నేనా? మరి నువ్వు కాకపోతే అల్లుడు గారు తీసుకొస్తారా ఏంటి? అల్లుడా? వెళ్ళు. అంతే, ప్రతి ఒక్క రోజు వస్తుంది, ఏదో రోజు మరుగుతా.